పిల్లోనే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉంటారో ఊహించుకోగలం మేము కొంచెం. ఏవిఎస్ గారు వాళ్ళందరూ అంటూ ఉంటారు, జొల్లు గార్చుకునే వాళ్ళం జయ నిన్ను చూసి. ఈ అమ్మాయి ఒక శోభన గారు, ఒక భానుప్రియ గారు, ఒక జయలలిత గారు అనుకున్న రోజులు అవి. అలాంటిది ఒక్కసారిగా టర్న్ అయింది. వ్యాంప్ క్యారెక్టర్స్, బోరింగ్ పాప అని రకరకాలుగా. ఎస్, ఒక రకంగా అదే. అక్క మీరు ఒక మాట అన్నారు ఫస్ట్లో, 14 మంది నన్ను నమ్ముకొని చెన్నై వచ్చారు నుంగంబాకం, వాళ్ళని బతికించడం కోసం. వీధిని పడేయటం ఇష్టం లేక ఆ రోజుల్లో డైరెక్టర్స్ ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ అంతే. అది స్విమ్ సూట్ కావచ్చు, మొత్తం ఓపెన్ చేసుకుని కూర్చుంటే ఎవడు కొడుతుంది, కాసేపు చూస్తాడు, వాడికి బోరు కొడుతుంది, వెళ్ళిపోతాడు. ప్రతి షాట్కి మూసుకొని మళ్ళీ తెరుచుకొని ఇదంతా నాకు అవసరం. మీరు పెళ్లి చేసుకున్నారు, చిత్రహింసలో పెట్టి అనుభవించారు, రాత్రిపూట కొట్టిన రోజు ఎంత విదిన్ 6 monthsలోనే, 7 years లవ్. నాతో లవ్లో ఉంటే నా చేత అలాంటి సీన్స్ చేయించారు. నాకు బిడ్డలు పుట్టకుండా ఏమైనా టాబ్లెట్స్ ఇవ్వండి అని టాబ్లెట్స్ వేసుకున్నాను. అక్కడ ఆ ఇల్లు అలా ఉండేది, చంపేసి ఎక్కడ ఏ మూల పాతి పెట్టినా ఏమీ తెలియదు. అక్క దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఒకే చెట్టుకి తగులుతూ ఉంటే చాలా కష్టం. సంపాదించారు, పోగొట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అలాంటిది ఉన్న డబ్బులన్నీ రీసెంట్ గా కూడా పోగొట్టుకున్నాను. మామూలుగా లేదు, క్యాబ్ లో తిరుగుతుంది. అవును. ఏంటక్క అది నేను ఆటోలో దిగుతుంటే రీసెంట్గా లోపలికి వెళ్ళి ఏడ్చింది. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అంటారు కదా, అలాగే నా ఫేస్ చూస్తే ఎవరికి పెట్టబుద్ధి కాదేమో. ఈ మధ్య కాలంలో నష్టపోయింది ఇండస్ట్రీలో, ఎవ్వరు మీకు హెల్ప్ చేయలేదక్క? అస్సలు. దాదాపు 4 కోట్లు పోగొట్టుకున్నారు. టచ్అప్ బ్యాగ్లో కట్టలు కట్టలు పెట్టుకుని వెళ్ళేదాన్ని. కుక్క బిస్కెట్లు పడేసినట్టు లక్ష్మీదేవిని అలాగా నిర్లక్ష్యం చేశాను కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందేమో అనుకుంటా. బట్ ఇండస్ట్రీలో ఇంతమందితో కలిసి యాక్ట్ చేశారు, కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ. జయలలిత పరిస్థితి ఇది, మనం ఆర్థికంగా ఏదో ఒకటి ఆదుకుని. నాగబాబు గారు అయితే మాత్రం బావలాగా అనుకుని నేను తీసుకున్నాను. ఆయన దగ్గర తీసుకోవడానికి నేనేమి సిగ్గుపడలేదు. మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టారు, లేకపోతే కొరటాల శివ గారు లాంటి పెద్ద డైరెక్టర్, బోరింగ్ పాపో, లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్లు చేసే జయలలిత అనుకుంటే స్పీకర్ లాంటి ఒక క్యారెక్టర్ని పండించలేరు. ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిందంటే ఇంక అదే. అందులో ఒక షష్టి పూర్తి సీన్, మొన్న పాత హీరో సురేష్ నేను భార్యాభర్తలు, ఆ మెట్టెలు తొడిగించడము, ఆ పాణిగ్రహణం, తలంబరాలు పోసుకు, పెళ్ళంటే ఇలా ఉంటుందా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలాగ చేసుకోవాలి అని ఆ రోజు అనిపించింది. అంటే ఒకప్పుడు ఇలా పెట్టింది చెయ్యం మీది, ఇప్పుడు ఇలా పెట్టాలంటే నామూసిగా ఉందక్క. ఇంతవరకు ఇది రాదని అనుకుంటున్నాను. మరి వస్తే ఈ తమ్ముడు ఉంటాడు ఎప్పుడు. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఒక గొప్ప నటిమణి గురించి చెప్పాలి అంటే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరూ రారు పోటీ. ఈ తరం ఆ తరం అని కాకుండా అన్ని తరాలను మెప్పిస్తున్న ద గ్రేట్ యాక్ట్రెస్ జయలలిత గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో జయలలిత గారు అనాలా, లేకపోతే నేను అదే అంటున్నాను, నిన్ను రోషన్ అనాలా, తమ్ముడు అనాలా? నువ్వు నమస్కారం పెట్టావు, నాకంటే చిన్నవాడివి, నమస్కారం పెట్టకూడదు. ఆశీస్సులు అక్క. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నారు అక్క? తమ్ముడు బంగారం, చాలా బాగున్నాను. చిత్ర పరిశ్రమ చరిత్రకు దొరికిన ఆభరణాలు, వజ్రాలని చెప్పుకోవచ్చు మీ అందరూ కూడా. వజ్రాలు అవన్నీ అక్కడ స్వర్ణయుగం, మాకంటే ముందర. తర్వాత మేము ఆభరణాలు అంతే. మమ్మల్ని వజ్రాలు అనడానికి మాకు అర్హత లేదు. పోనీలే, వజ్రాలతో ఆభరణాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. అది ఎంతమందికి వస్తుంది అవకాశం? చాలా తక్కువ మందికి వస్తుంది. అనుగ్రహం నిజంగా. ఆ వచ్చిన వాళ్ళల్లో జయలలిత గారు ఎప్పుడు ఉంటారు కాబట్టి. ఎలా అనిపిస్తుంది ఒకసారి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే జయలలిత గారు అనే ఒక చిన్న జీవితం, స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వరు, లేవు కాబట్టి ఫస్ట్ టైం మీ ఇంట్లో ఇంటర్వ్యూ ఇది. ఎస్, వెరీ ఫస్ట్ టైం. ఆ క్రెడిట్ కూడా నీకే దక్కింది. థ్యాంక్ యూ అక్క. ఈ 40 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నా జీవితమేనా, నేనేనా ఒక మామూలు సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి
ఒక లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా, మధ్యతరగతి అమ్మాయిగా అమ్మ నాన్నలు ఏం చెప్తే అది 5వ సంవత్సరం నుంచే డాన్స్ నేర్చుకొని అక్క డాన్స్ నేర్చుకుంటుంటే నేను ఏడ్చాను, నాకు డాన్స్ నేర్పండి అని. అప్పుడు అమ్మ ఇంత చిన్న వయసులో నీకేం అర్థమవుతుంది, అవగాహన ఉండదు, కొంచెం పెద్దయ్యాక నేర్పిస్తాంలే అంటే మా మాస్టర్ గారు లేదమ్మా, అసలు ఆ కళ పట్ల అలాంటి అభిరుచి ఉండడం చాలా అరుదుగా ఉంటుంది, ఆ అమ్మాయికి ఈశ్వరానుగ్రహం ఉంది, నేర్పించండి, నేను నేర్పిస్తాను కదా అమ్మాయికి అని మా మాస్టర్ గారు చింతా రాధాకృష్ణమూర్తి గారు గుంటూరులో ఆయన నేర్పించారు. అలాగా నేను అక్క చల్లా సిస్టర్స్ అయ్యాము, కూచిపూడి డాన్సర్స్. 1000 ప్రదర్శనలు ఇచ్చుంటాం ఆల్ ఓవర్ ఇండియా. అలా డాన్స్ ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో విశ్వనాథ్ గారు, మన శివాజీ రాజా గారు వీళ్ళందరూ చూడడం జరిగింది. గుంటూరులో నేను BA ఎకనామిక్స్ చేశాను హిందూ కాలేజీలో. అక్కడ థమ్స్అప్ పోటీల్లో నేను థమ్స్అప్ సుందరిగా వచ్చాను, థమ్స్అప్ బ్యూటీ క్వీన్గా. దానికి శివాజీ రాజా ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను. ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉంటారో ఊహించుకోగలం మేము కొంచెం. AVS గారు వాళ్ళందరూ అంటూ ఉంటారు, మహానుభావుడు పోయి ఎలాగో అన్నాడో తెలియదు, మేమందరము జొల్లు గార్చుకునే వాళ్ళం జయ నిన్ను చూసి, అబ్బా ఎంత అందం అని, ఇంద్రుడు చంద్రుడు అవన్నీ చూసినప్పుడు అనేవారు. ఈ అందమంతా ఈశ్వరుడు ఇచ్చిందే. దానికి తోడు బారు జడ అవన్నీ పోయినాయిలే, ఇప్పుడు ఏం లేవు, ఆ అందము లేదు, ఆ బారు జడ లేదు, ఆ పర్సనాలిటీ లేదు. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో మీ జడకు కూడా అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అసలు నన్ను వెనక నుంచి జయలలిత అని జడ చూసి గుర్తుపట్టిన వాళ్ళే ఎక్కువ. బట్ ఇలా కనిపించే మా జయలలిత అక్క అంటే ఇలానే ఊహించుకున్నారు ఇండస్ట్రీ. అంటే అరగ్రేటం చేసినప్పుడు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఒక శోభన గారు, ఒక భానుప్రియ గారు, ఒక జయలలిత గారు అనుకున్న రోజులు అవి. అలాంటిది ఒక్కసారిగా టర్న్ అయింది. వ్యాంప్ క్యారెక్టర్స్, బోరింగ్ పాప అని రకరకాలుగా. అంటే ఏమనిపించింది ఆ టైంలో? ఏదో వచ్చాయి కాబట్టి చెయ్యాలి, ఆఫర్లు, వెనక్కి వెళ్ళకూడదు అన్న ఉద్దేశమా? ఎస్, ఒక రకంగా అదే. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఇప్పుడు అన్నావు కాబట్టి ఒక భానుప్రియ, ఒక శోభన అని, నిజంగా అలాగనే నాకు వచ్చిన క్యారెక్టర్స్ అలాంటివే. సప్తపదిలో తన క్యారెక్టర్ వచ్చింది, సబిత క్యారెక్టర్. స్క్రీన్ టెస్ట్ అయ్యింది. అయిన తర్వాత ఆ అమ్మాయి ఏదో DSP కూతురో ఏదో విశ్వనాథ్ గారి ఫ్యామిలీకి క్లోజో ఏదో తెలియదు, మొత్తానికి అలా వెళ్ళిపోయింది. ఆ సినిమా అలా మిస్ అయింది. మయూరి స్క్రీన్ టెస్ట్ అయ్యి మన్నాడు షూటింగ్ అనగా మయూరి దొరికింది, సుధా దొరికింది, ఒరిజినల్ క్యారెక్టర్, అది అలా వెళ్ళిపోయింది. ఇలా నాకు డాన్సర్ క్యారెక్టర్లన్నీ వెళ్ళిపోయినాయి. సహజంగా నేను డాన్సర్ని, నా డాన్సర్ క్యారెక్టర్లన్నీ వెళ్ళిపోయి ఆఖరికి ఏమైందంటే 83లో డిగ్రీ ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చా, నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని. భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా ఆంధ్ర నాట్యం నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చా. వచ్చినప్పుడు నాన్న సడన్గా వచ్చారు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి. నేను ఇక్కడే మన దోమలగూడలోనే ఎక్కడ ఉండేది ఆయన ఇన్స్టిట్యూట్, అక్కడే ఉండి నేర్చుకునేదాన్ని స్కూల్లోనే, అక్కడే స్టేయింగ్ కూడా, కళాకృష్ణ మేమందరం కూడా. అది చేస్తున్న సమయంలో వచ్చి నా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు, హీరోయిన్ క్లాసికల్ డాన్సర్ కావాలట, నువ్వు చెయ్యాలి అనేసి. అస్సలు నేను వెంటనే లోపలికి వెళ్ళిపోయి నా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని ఏడుస్తూ కూర్చున్నాను. నేను రాను, నేను ఉంటే డాన్సర్గానే ఉంటాను, నాకు సినిమాలు అవి ఇష్టం లేదనేసి. అప్పుడు కళాకృష్ణ, నటరాజ రామకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చి, నాన్న ఫ్రెండ్సే కదమ్మా తీసేది, నీకు నచ్చితే కంటిన్యూ చేద్దు, లేకపోతే మళ్ళీ డాన్సర్గానే వద్దు అన్నారు. ఇంకా ఒకసారి దీన్ని ఏమంటారు, వలయమా ఇంకోట దానిలోకి వచ్చాక ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళడం అనే ప్రసక్తే ఉండదు. సో వెళ్ళాను. రేపల్లెలో షూటింగ్ పార్ట్ జరిగింది, ఈ పోరాటం మార్పు కోసం ఆ సినిమా పేరు. మన బాలాజీ హీరో, నల్ల బాలాజీ, రోహిణి వాళ్ళ బ్రదర్. ఎస్, ప్రభ గారు ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేశారు అందులో, అప్పుడు హీరోయిన్ ప్రభ గారు. సో అది చేసుకుని షూటింగ్ పార్ట్ చేసుకుని సాంగ్స్ కోసమని విజయ గార్డెన్స్కి వచ్చాం చెన్నై. వచ్చి అక్కడ సాంగ్స్ చేస్తున్నప్పుడు సంయుక్త ఫిలిమ్స్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ధనుంజయ రెడ్డి, అతన్ని DR అంటారు, ఇప్పుడు నెల్లూరులో DR ఉత్తమ్ హోటల్ కూడా ఉంది. ఓకే. తను చూసి అమ్మాయి బాగుంది పర్సనాలిటీ అంతా అని తిరుపతి రెడ్డి గారితో చెప్పి మన 5 సినిమాలు అమ్మాయికి క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి నాన్నని అప్రోచ్ అయ్యి, అసలు ఇంకా వెనక ముందు ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ఫ్యామిలీ తోటి చెన్నై షిఫ్ట్ చేసేసారు. కట్ చేస్తే ఖైదీలో సుమలత క్యారెక్టర్ నేను చేయాల్సింది సుమలత గారు చేశారు. ఓకే. అది కూడా అలా వెళ్ళిపోయింది, ఏదో సమ్ రీజన్స్ మనకి తెలియదు. అంటే శరత్ బాబు గారు అంటూ ఉంటారు, మహానుభావుడు, మన తినే ప్రతి బియ్యపు గింజ మీద ఎవరి పేరు ఉంటుందో వాళ్ళే తింటారు, అలాగే మనం చేసే ప్రతి పాత్ర మీద ఆ క్యారెక్టర్ పేరు ఉంటుంది, వాళ్ళే చేస్తారని. మనం రేపు లొకేషన్కి వెళ్ళేదాకా నమ్మకం లేదు, ఒకవేళ మనం అడ్వాన్స్ తీసుకొని క్యారెక్టర్ వచ్చినా కూడా. అలా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు. సో సుమలత గారి క్యారెక్టర్ వెళ్ళిపోయింది నాకు. ఏం చేయాలి?
ఆ టైంలో మేము సాంగ్స్ చేస్తున్న టైంలోనే మలయాళం మ్యాగజైన్ నానా అని ఉండేది, చాలా ఫేమస్ మ్యాగజైన్. వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు నన్ను. ఎందుకు ఇచ్చానో తెలియదు, ఇచ్చాను. ఆర్టిస్ట్ అయిన తర్వాత అన్నీ చేయాలి కాబట్టి ఇంటర్వ్యూ అడిగారు, ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ ఐవి శశి గారు చూశారు. ఐవి శశి గారు చూసి నా అడ్రస్ పట్టుకొని, నా ఫోన్ నెంబర్ పెట్టుకొని, ల్యాండ్ లైన్సే కదా అప్పుడు, అవును. ఆయన వచ్చి అప్రోచ్ అయ్యి, నేను కమలా హాసన్తో ఒక మూవీ చేస్తున్నాను, అందులో 3 హీరోయిన్స్, ఒకరు గీత, ఒకరు శోభన, ఒకటి నువ్వు, వ్యాంప్ క్యారెక్టర్ అని చెప్పారు. వ్యాంప్ క్యారెక్టర్ అంటే వ్యాంప్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు. ఎంత ఉంటుంది వయసు మీకు అప్పుడు? 23 సంవత్సరాలు. ఓకే. సినిమాలకి, ప్రతి సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళాలి మేము గుంటూరులో. అంత పిచ్చి సినిమాలంటే. కానీ సినిమాల్లో చేయాలనే పిచ్చి లేదు, డాన్సర్గా ఉండాలి. మా నాన్నగారిని నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ వచ్చి, అమ్మాయి చాలా బాగుంది, మేము సంబంధం చేసుకుంటాం మీ అమ్మాయిని అంటే, హాట్ మా అమ్మాయిని డాన్సర్ని చేస్తాను, మా అమ్మాయికి పెళ్లి చేయను, ఒక వైజయంతిమాల లాగా, ఒక పద్మా సుబ్రహ్మణ్యం లాగానే ఎగిరేవారు ఆయన. అయితే హీరోయిన్ లేకపోతే డాన్సర్, ఓకే. అంతేగాని నేను పెళ్లి చేయను, అప్పుడే తేల్చి చెప్పేశారు ఆయన. అలాగా నాకు విశ్వనాథ్ గారి మేనల్లుడితో సంబంధం కుదిరింది. కె విశ్వనాథ్ గారు. నేను 10th ఉండగా తప్పా. 10th 2 సార్లు ఫెయిల్ అయినాను. వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. అప్పుడు వాళ్ళ మేనల్లుడు సుబ్రహ్మణ్యం గారని, ఆయన అమలాపురంలో మెడికల్ రిప్రజెంటేటివ్. సో వాళ్ళకి నచ్చి మీ అమ్మాయిని మేము చేసుకుంటామన్నారు. నాన్న ఒప్పుకున్నట్టే ఒప్పుకొని కరెక్ట్గా నిశ్చయితాంబూలాలు పుచ్చుకునే రోజుకి ఎస్కేప్ అయ్యారు. వీళ్ళు చూస్తున్నారు, ముహూర్తం టైం అయిపోయింది, ఆడపల్లి వాళ్ళకే ఎంత అంటే మాకెంత ఉండాలి, మేము చేసుకోం ఈ సంబంధం అని, అది అలాగే వెళ్ళిపోయింది. అప్పటి నుంచి విశ్వనాథ్ గారికి కొంచెం ఉంది, ఆయన ఏ లోకల్లో ఉన్నారో తెలియదు, అబద్ధం చెప్పకూడదు. బ్రాహ్మణ అమ్మాయివి, డిగ్రీ చదివావు, డాన్సర్వి, నీకు అవసరమా సినిమాలని తిడుతూ ఉండేవారు. శృతిలయలు ఇచ్చారు, ఓకే, అంత ఎంకరేజ్ చేయలేదు నన్ను ఆయన. అది శృతిలయల క్యారెక్టర్ అందరికీ నచ్చింది, కానీ దాంతో నాకేమీ టర్నింగ్ పాయింట్ అదేమీ రాలేదు. సో ఇలాగా అనుకున్న క్యారెక్టర్లన్నీ పోయి ఐవి శశి గారి మలయాళం మూవీ తోటి నేను కమలా హాసన్ గారితో చేసి, తర్వాత ఇంద్రుడు, చంద్రుడు, రామానాయుడు గారు నీ పక్కన చేసిన అమ్మాయి ఎవరు అంటే, నాన్న ఫ్రెండే ఇంతకీ రామానాయుడు గారికి. చాలాసార్లు నన్ను స్టూడియోకి తీసుకెళ్లారు, రామానాయుడు గారి స్టూడియోకి తీసుకెళ్తే ఆయనకి విష్ కూడా చేసేదాన్ని కాదు. ఆయన ఏమన్నా అడిగితే విసురుగా వెనక్కి తిరిగి వచ్చేసేదాన్ని. ఆయన ఒక 1000 మందికి చెప్పుంటారు ఆ అమ్మాయి పర్సనాలిటీ కానీ, అమ్మాయి అట్లా వెనక్కి తిరిగినప్పుడు కానీ, అమ్మాయి జడ ఇలాగ ఆ పిరుదులు దాటి ఇలాగ కొట్టుకుంటుంటే, అబ్బాయి ఎంత అందము, అసలు హీరోయిన్ అవ్వాలి కదా ఈ అమ్మాయి అనుకునేవాడిని అని చాలామందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఇవ్వలేదు. ఇంద్రుడి చంద్రుడిలో ఆయన నాకు వ్యాంపే ఇచ్చారు. సో ఇట్లా అన్నీ వరల్డ్ ఈజ్ టూ స్మాల్ అని లింకులన్నీ ఇలా కుదిరి ఆ మలయాళం పిక్చర్ చేయడము, ఈ తెలుగు పిక్చర్లు చేయడము. ఇంకా ఎప్పుడైతే మనం అనుకున్న క్యారెక్టర్లు రావు, ఏమొచ్చినా చేయాలి, ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది నాతోటి. 14 మెంబర్స్ ఆధారపడి ఉన్నారు. 14 మెంబర్స్ నాకు. మేము మొత్తం 5గురం. వాళ్ళ పిల్లలు అందరూ, అమ్మ నాన్న నేను అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, లేక్ ఏరియాలో, నంగంబాకంలో. అప్పుడేం తెలియదు, ఫ్యామిలీ నన్ను నమ్ముకొని వచ్చింది, వీళ్ళని గెటాన్ చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే బంధువుల్లో బాగోదు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చారని నిందలేస్తారనేసి, పర్లేదు ఏమైతే ఏమైందనేసి దాన్ని సాక్రిఫైస్ అంటారా, లేకపోతే నా ఫ్యామిలీ కోసం నేను చూసుకోవాలి అనేదా, వాళ్ళని బయటపడేయకుండా అనేదాన్ని కంటిన్యూ అయిపోయినా. ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్. అంటే మీకు కొద్దో గొప్ప కొంచెం తెలిసి ఉంటుంది కదా అక్క, ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పాలంటే ఒక హీరోయిన్కే ఒక క్లాసికల్కి సంబంధించిన ఒక సాంగ్ అనేది వచ్చింది, మిగతా ఐటెం సాంగ్స్ అన్నీ కూడా మన డిస్కో శాంతి గారు కావచ్చు, అనురాధ గారు కావచ్చు, జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కు స్మిత, వీళ్ళ 5గురే గుర్తొస్తారు మనకి. మీరు హీరోయిన్ మెటీరియల్, మీ ఫిజిక్ బాగుంటుంది, ఒక్కసారి 1 or 2 మూవీస్ పడితే ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది అంటే అంత అవగాహన లేదా, నాన్న కూడా చెప్పలేదా ఇండస్ట్రీ? నాన్నకి అసలు జర్నలిస్టు మొత్తం సావిత్రి గారు, జగ్గయ్య గారు, రాజబాబు గారు అందరూ ఫ్రెండ్స్, ఏం చెప్పాలా. నాకు ఒక అడ్వైస్ చేయడానికి ఒక గాడ్ ఫాదర్ లాగా కానీ, లేకపోతే అమ్మ నాన్న కానీ, అమ్మ చాలా ఇన్నోసెంట్, ఏం మాట్లాడదు, నాన్న ఏమంటే అలాగనే. అది ఏంటో తెలీదు, అది విధిలిఖితం, ఎవరు తప్పించలేరు అంటారు కదా, అలాగైపోయింది. చేసుకుంటూ వెళ్ళా. నేను కూడా అది పెద్ద భావించలేదు, అది ఒక బర్డన్గా కానీ, అయ్యో ఇలా చేయొచ్చా అలా చేయకూడదు అని కానీ భావించలేదు. కాకపోతే నా క్లాసికల్ డాన్స్కి దెబ్బ కొట్టింది. ఇలా వ్యాంపు వేషాలు వేస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నప్పుడు బయట క్లాసికల్ ప్రోగ్రామ్స్ అడిగితే నాకు చేయడం ఇష్టం లేదు, వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటారో తెలియదు.
తర్వాత పిల్లల్ని ఎవరన్నా క్లాస్కి పంపిస్తాము డాన్స్ నేర్పించండి అంటే కూడా నేను ధైర్యం చేయలేకపోయినా. అందుకని డాన్స్ స్కూల్ పెట్టడానికి ధైర్యం చేయలేదు, నేను డాన్స్ నేర్పించడానికి ధైర్యం చేయలేదు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ధైర్యం చేయలేదు. అలాగలాగలాగా డాన్స్ని పక్కన పెట్టేసి ఫిజిక్ అంతా షేప్ అవుట్ అయిపోయి ఏ క్యారెక్టర్స్ వస్తే ఆ క్యారెక్టర్స్ చేసుకుంటూ సినిమా రంగానికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి, ఒక రకంగా ఏం చెప్పాలో తెలియదు. అంటే ఇండస్ట్రీలో ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మంచి అయ్యో, అందంగా ఉంటారు, ఎంత అభిమానంగా- ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు, ఎంత అడ్వాంటేజ్ అభిమానంగా- తీసుకుంటారా? ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు జయలలిత గారిని ఒక మాట అంటే అడిగేవాళ్ళు లేరు కదా, అడ్వాంటేజ్ తీసుకునే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ కూడా ఉంటారు కదా. నిజంగా అలా అడ్వాంటేజ్ ఎవరు తీసుకోలేదు నాన్న. మన అమ్మాయి జయలలిత మన అమ్మాయి అని అభిమానించారు, కానీ పరుచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళు చాలా ఆదరించారు నన్ను. సో పరుచూరి బ్రదర్స్కి కూడా చాలా ఇష్టం ఆ అమ్మాయి అని ఒక అభిమానంగా ఆదరించి ఒక క్యారెక్టర్ రాసుకునేటప్పుడు గోపాలకృష్ణ గారే చాలా క్యారెక్టర్స్ చెప్పారు నాకు మోస్ట్లీ. ఇక వాళ్ళే తర్వాత క్యారెక్టర్స్ అంటే ఆ జయలలిత క్యారెక్టర్కి బాగుంటుంది అలా అనే, కానీ నేను ఎక్కువ ఏమీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమీ నేను ఫేస్ చేయలేదు మలయాళంలో కానీ తమిళ్లో కానీ. తమిళ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే జయలలిత అనే పేరు అది నాకు మైనస్ అయింది. జయలలిత పేరు పెట్టుకొని కమెడియన్గా చేస్తున్నావు, వ్యాంపు వేషాలు వేస్తున్నావు, మా అమ్మ పేరు పెట్టుకొని నువ్వు పేరు మార్చుకొని ఏ వేషాలన్నా వేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి ఇంటి మీదకి రాళ్ళు వేసి అద్దాలు పగలగొట్టి, ఓకే, నాకు తర్వాత సెక్యూరిటీ అంతా ఇచ్చి మన రామానాయుడు గారు వాళ్ళు చెప్పి, నేను ఇంటర్వ్యూలో చెప్పి అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. నేను 6వ సంవత్సరంలో నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా కథానాయకుడు జయలలిత ఎన్టీ రామారావు గారు. చూసిన మన్నాడు నన్ను స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, స్కూల్ కూడా కాదు బడి అంటారు అప్పుడు. ఆ బడిలో జాయిన్ చేస్తున్నప్పుడు నీ పేరు ఏంటమ్మా అంటే నా ఒరిజినల్ నేమ్ లలిత, నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పేశాను. అలాగే రిజిస్టర్ నేమ్ జయలలిత అయింది. అంత ఇష్టం నాకు ఆవిడంటే నేను మార్చుకొని నాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి సినిమాలు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు నాతో యాక్ట్ చేసే కో ఆర్టిస్టులు ఎవరైనా కూడా వెళ్ళి పక్క సెట్కి వెళ్ళి ఏ సినిమా చేస్తున్నావు, ఎవరు ఆర్టిస్టులు అంటే నా పేరు చెప్పడానికి కూడా భయపడేవారు, నా పక్కన జయలలిత అని చెప్పడానికి కూడా. అప్పుడు అంత ఫామ్లో ఉంది ఆవిడ. అదే నేను అందుకే అడిగింది మిమ్మల్ని, మీకు సపోర్ట్ లేదు, లేదు మీరు చేసే క్యారెక్టర్స్ వల్ల మీకు నష్టాలు చాలా జరుగుతాయి. అది చెప్పాను కదా, జయలలిత గారు పేరు పెట్టుకున్నారన్న ఒక మాట కోసం, ఆ పేరు కోసం ఇల్లు మీద రాళ్ళు వేసి చివరికి మీ ప్రాణాలకు సైతం అంటే చెప్పలేం ఎలా ఉంటుంది. కరెక్ట్, తమిళనాడులో కరెక్ట్, తెలుగు అమ్మాయి, తెలుగు వాళ్ళం మనం. ఏమో ఏదో ఒక శక్తి నన్ను కాపాడుతుందని అనుకుంటున్నాను. స్పిరిచువల్గా ఉంటాను ఎప్పుడు. ఎప్పుడైనా జయలలిత గారిని కలిసారా? అస్సలు ఎప్పుడు కలవలేదు. ఎంత ఇష్టం ఆవిడ అంటే. నేను సావిత్రి గారిని చూడలేదు, జయలలిత గారిని చూడలేదు. నేను వచ్చే టైంకి 84లో సావిత్రి గారు అప్పుడే కోమలోకి వెళ్ళారో ఏదో. నేను అనుకునేదాన్ని, అయ్యో నేను ఉండుంటే అప్పుడు చెన్నైలో ఉండుంటే ఆవిడని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకునేదాన్ని ఏమో నేను అనుకునేదాన్ని. ఏం జరిగేదో తెలియదు కానీ అంత ఇష్టం ఆవిడంటే. ఇక ఆవిడంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ప్రాణమే, అది వేరే విషయం. సో అలాగే నా సినిమా ప్రవేశం అలాగ జరిగింది, అలా కంటిన్యూ అయింది. ఇండస్ట్రీ నా ఫ్యామిలీని పోషించింది. అక్క మీరు ఒక మాట అన్నారు ఫస్ట్లో, 14 మంది నన్ను నమ్ముకొని చెన్నై వచ్చారు నుంగంబాకం, వాళ్ళని బతికించడం కోసం, వీధిని పడేయటం ఇష్టం లేక ఆ రోజుల్లో డైరెక్టర్స్ ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ అంతే. అది స్విమ్ సూట్ కావచ్చు, అన్ని వేసాను, అన్ని రకాలు వేసాను. నేను ఎప్పుడైనా మామూలుగా ఇలాగ కూర్చుంటే మా అసిస్టెంట్ వచ్చి ఇలాగ కప్పేవాడు, చేతి అనే అలా ఈ గుప్పిటి మూసినంత వరకే చూద్దామనే ఆత్రత ఉంటుంది ఎవరికైనా. మొత్తం ఓపెన్ చేసుకుని కూర్చుంటే ఎవడు కూర్చుంటుంది, కాసేపు చూస్తాడు, వాడికి బోరు కొడుతుంది, వెళ్ళిపోతాడు. ప్రతి షార్ట్కి మూసుకొని మళ్ళీ తెరుచుకొని ఇదంతా నాకు అవసరం లేదు. అసలు సిగ్గుపడేదాన్ని కాదు, ఒక మనస్సాక్షి ఉంటుంది అక్క లోపల. అది ఏం ఈ అందంతో ఇలా ఒక డ్రెస్ వేసుకొని ఒక క్లాసికల్ డాన్సర్ నిండుతనంగా ఒక అమ్మతనం, ఒక దేవతను చూసిన ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని క్లాసికల్ డాన్సర్గా చూసినప్పుడు. అలాంటిది ఇలా అరాకొర డ్రెస్లు వేసుకొని నా కుటుంబం కోసం ఇంత చేస్తున్నాను అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? 4 గోళ్ల మధ్య మనసు చంపుకుంటున్నాను నేను డాన్స్ మిస్ అయినాను, ఏడ్చాను. కానీ ఏమో నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు నిజంగా, టు బీ ఫ్రాంక్. మొదట్లో ఇలా చేయాల్సి వచ్చింది, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని అని బాధపడిన సందర్భం ఉంది. కానీ నా 4 గోడల మధ్య కూర్చొని ఏడవడం అదేం లేదు. ఓకే, నా వల్ల ఇంతమంది తింటున్నారు చాలు, వాళ్ళకి నేను అన్యాయం చేయలేదు, ఆ తృప్తి ఉంది నాకు. జయలలిత గారి జీవితం అంటేనే తెరిచిన పుస్తకం అంటారు ఇండస్ట్రీ. అంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా తక్కువ, ఇప్పుడు కూడా ఇవ్వరు. కాబట్టి ఒక తమ్ముడుగా నన్ను ప్రేమించి నిజంగా ఈరోజు పిలిచారు, దాని కృతజ్ఞతగా నేను
అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే ప్రేక్షకులకు తెలియాలి మీరు ఇంత అందంగా ఉన్నారు. అందరికీ తెలుసు ఆర్టిస్టులు చాలా అందంగా, గ్లామర్‌గా, రంగుల ప్రపంచం కాబట్టి ఇలానే ఉంటారు. వాళ్ళకేం వెనక ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు అనుకుంటారు. కానీ మీరు వేసిన క్యారెక్టర్స్ వెనక మీరు పడ్డ స్ట్రగుల్స్ ఉన్నాయి, అవమానాలు ఎన్నో ఉన్నాయి కదక్క. కొన్ని షేర్ చేసుకోండి ప్రేక్షకులతో ఈరోజు మనసు విప్పి. బాబు మోహన్ గారు మన అప్పులప్పారావు సినిమాకి అప్పుడు కొత్త పెద్ద పరిచయం లేదు ఆయన నాకు. ఈవీవి సత్యనారాయణ గారు క్లైమాక్స్ సాంగ్లో నేను ఒక బంగు లాంటిది కలిపేసి అందరికీ ఇచ్చి నేను కూడా తాగేస్తా. అదొక మతిమరుపు క్యారెక్టర్. తాగినప్పుడు ఇలాగ పౌంట తీసేసి ఒక స్టెప్ చేయాలి. సత్యనారాయణ ఈవీవి అన్నారు, జయలలిత పౌంట తీసి స్టెప్ చేయన్నారు. పక్కన ఎవరో కో ఆర్టిస్ట్ ఉండి రిహార్సల్సే కదా షార్ట్లో తీస్తుందిలే అన్నారు. పర్లేదు షార్ట్ ఏంటి రిహార్సల్స్ ఏంటని ఇట్లాగ తీసా. అప్పటి నుంచి బాబు మోహన్ నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మ ఏంట్రా నీకు ఇంత డేరు, పక్క వాళ్ళు చెప్తున్నా కూడా రిహార్సలే కదా అనేసి అలాగా చేసావంటే నువ్వు ఎంత డెడికేషన్తో ఉండాలి, లేకపోతే అసలు ఇది నాది కాదు, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నేను జయలలిత కాదు అనుకొని చేసి ఉండాలని అప్పటి నుంచి ఆయన నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మో నా జయమ్మో అంటూ ఉంటాడు ఇప్పటికీ ఆయన. కోట గారికి ఇష్టం. ఒకసారి కూర్చొని పేకాట ఆడుకుంటున్నాం. ఇది చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఏదో బాబు మోహనే, మళ్ళీ బాబు మోహన్ కోట బ్రహ్మానందం గారు మేమే కదా అందరం. బాబు మోహన్ ఏదో డౌట్ అడిగారు, ఏంటి చేయమ్మా దానికి దీనికి తేడా ఏంటంటే అది అలాగ ఉంటుంది ఇది ఇలాగ ఉంటుందని డౌట్ క్లియర్ చేశాను. మళ్ళీ ఆయన నోటి మీద వేలేసేసుకున్నాడు. అంటే నిన్ను దేవుడు ఆడదానిగా పుట్టించాడా, లేకపోతే పొరపాటున మగవాడిని చేయాల్సింది ఆడదానిగా పుట్టించాడా ఏంటనేసి చాలా అది కొంచెం పెద్ద డౌటేలే, చెప్పలేను. ఓకే, సెన్సార్ కట్. అవమానాలు అంటే విశ్వనాథ్ గారి సినిమాలోనే మళ్ళీ స్వరాభిషేకం, అందులో నేను ఏవిఎస్ వైఫ్ అండ్ హస్బెండ్. ఏవిఎస్ ఏదో సంపాదించడం లేదని తాళి తీసి మొఖాన్ని కొట్టేది, నీ దగ్గర డబ్బు లేదు ఏం లేదు నువ్వు మొగుడిగా ఎందుకు పనికొస్తావని. యాక్షన్ చెప్పారు, నేను తాళి తీసి వేసేసాను, టేక్ 1 ఓకే అయింది. వెంటనే విశ్వనాథ్ గారు అది మనసులో పెట్టుకుని మేనల్లుడిది నేను మాకు కుదరలేదు కదా, అరే తాళి తీయడం నీకు అలవాట, భలే చేసేసావే, ఒక షాట్లో ఓకే చేసావే అన్నారు. అప్పుడు రూమ్లోకి వెళ్ళి ఏడ్చాను. ఇంత పెద్ద అయినా ఇదేంటి ఇలాగంటారు, షాటు ఓకే చేయాలనే ఒక తాపత్రయంతో చేశాను కానీ ఈ తాళి తీసే అలవాటు ఉందా నీకు, ఇలాగ తీసేసే అలవాటు నీకు ఉందా, భలే చేసావు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అనేసరికి అంత పెద్ద అయినా అలా అన్నారు అనేసి పోనీలే తండ్రి లాంటి వాడు అంటే అన్నారు అనుకున్నాను. రూమ్లోకి వెళ్ళి నువ్వు అన్నట్టు 4 గోడల మధ్య కూర్చొని ఎప్పుడన్నా ఏడ్చావా అంటే ఆ మేకప్ రూమ్లో ఏడ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఫ్రెష్ అయ్యాను. తాళి గురించి అన్నారు కాబట్టి అడుగుతున్నాను అక్క, తమ్ముడిగా నాకు తెలియాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది లేడీ ఆర్టిస్టులకి తొందరగా పెళ్ళిళ్ళు కావు. అయ్యా అంటే భర్తలతో సంసారం చేయరు, పిల్లలు పుట్టిన తర్వాత అయినా విడిపోతారు. ఒక్కొక్కరికి 2-3 పెళ్ళిళ్ళు కావాలని ఏ ఆడదే చేసుకోరు. కరెక్ట్, ఏదో దాని వెనక ఎంతో బలమైన కారణం ఉంటే కానీ చేసుకుంటారు పాపం. ఇదన్నీ ఏం తెలియకుండా ఇష్టానికి మాట్లాడే జనం చాలామంది ఉంటారు. అమ్మ అయిన తర్వాత ఇంకొక మొగుడిని కట్టుకొని మళ్ళీ పిల్లలు కనాల్సిన అవసరం ఏ ఆడవాళ్ళకి ఉండదు ఈ సొసైటీలో నాకు తెలిసినంత వరకు. అలాంటిది మీరు పెళ్లి చేసుకున్నారు, చిత్రహింసలు పెట్టి అనుభవించారు, రాత్రిపూట కొట్టిన రోజు ఎంత విదిన్ 6 monthsలోనే 7 years లవ్. ఆ స్టోరీ ఏంటంటే నేను మలయాళం మూవీస్ బిజీగా చేస్తూ ఉన్నాను, ఈ C గ్రేడ్ B గ్రేడ్ మూవీస్ అన్ని. ఆ ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు అప్పటి ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు తర్వాత నాకు అత్తమామలయ్యారు. వాళ్ళ అబ్బాయి డైరెక్టరు, అతను నాకు భర్త అయ్యాడు. మామూలుగా జయదేవ్ అని సినిమా నేము, తర్వాత వినోద్ అతని పేరు ఒరిజినల్ నేము. మన రమ్యకృష్ణ గారితో నీలాంబరి కూడా చేశాడు కన్నడ సినిమా. అతను ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి బెడ్ రీడన్ ఆయన. త్రివేంద్రంలో ఉంటాడు, తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడు. ఉన్నారు 13 సంవత్సరాల పాప. ఆ పాప పుట్టినరోజు అంటే లేకపోతే ఇంకొక అకేషన్ అంటే నేను ఇక్కడి నుంచి ఏమన్నా పంపిస్తూ ఉంటాను. అతనికి ఇక్కడి నుంచి ప్యారలైజ్డ్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యి షూటింగ్ టైంలో ఇంకా బెడ్ మించి లేవలేని పరిస్థితుల్లో ఆ భార్య కూడా సరిగా చూసుకోబోతుంటే నెలకు 5,000 పంపించా మెడిసిన్స్కి. మీరు 7 years లవ్ ఎలాగంటే నాన్న ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేసేవారు, నాకు తెలియక నేను వీళ్ళ సినిమాకి డేట్స్ ఇచ్చా. క్రాస్ బెల్ట్ మణి మీనా వాళ్ళ మామయ్య, ఆయన సినిమాలు కూడా జరుగుతుండేవి. వీళ్ళందరివి ఒకే గ్రేడ్, అదే స్విమ్ కాస్ట్యూమ్స్ కొంచెం అన్ని
అడల్ట్ సీన్స్ అలాంటివన్నీ ఉన్నవి. నాతో లవ్లో ఉండే నా చేత అలాంటి సీన్స్ చేయించారు. మా అత్త మామ ప్రొడ్యూసర్స్, మా ఆయన డైరెక్టర్, ఆయన కూడా క్యారెక్టర్ కదా చేయనేవారు. అలాగే చేసేదాన్ని, నిజమే కాబోలు అనేసి. ఆ 7 years లవ్ ఎలాగ ఏర్పడిందంటే, నాన్న వేరే వాళ్ళకి డేట్స్ ఇచ్చి, నేను వీళ్ళకి డేట్స్ ఇచ్చి కేరళలో షూటింగ్లో ఉన్నప్పుడు ఆ క్రాస్ బెల్ట్ మణి గారు మనుషుల్ని తీసుకుని వచ్చారు. ఈ అమ్మాయి డేట్స్ మావి మీవి కాదు అనేసి పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేసరికి నాకు భయపడిపోయి నేను రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే అతను వచ్చి నువ్వు భయపడకు నీకు నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేశాడు. నాకు ఏదో పెద్ద హీరోలాగా అనిపించేశాడు. లవ్లో పడిపోయా. ఈ రోజుల్లో ఈజీగా పడిపోతారు. ఈజీ 7 years లవ్. అతని కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో. నేనే ల్యాండ్లైన్కి కాల్ వస్తే ఫోన్ చేసి మాట్లాడేదాన్ని, ప్రొడ్యూసర్తో డైరెక్టర్ తోటి గొంతు మార్చి మాట్లాడేదాన్ని. జయలలిత గారు బిజీగా ఉన్నారు వేరే షూటింగ్స్లోనే, ఇతనితో స్పెండ్ చేయడానికి. అంత పిచ్చి అనమాట. అలా చేశాడు ఆ 7 years లవ్లో, ఏమీ డౌట్ రాకుండా. లాస్ట్లో అందరూ మన మేకప్ జయకృష్ణ గారు, చలపతిరావు గారు, పరచూరి గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ అది వాడు ఏదో దొంగకోళ్ళు పట్టే వాళ్ళలాగా ఉన్నాడే, మొహం చూసుకో, ఆలోచించుకో, తొందరపడకంటే అప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశా. నాకు ఆలోచించే సమయం ఇవ్వాల. పాయిజన్ తాగేస్తానని బ్లడ్తో లెటర్స్ రాసేసి నువ్వు చేసుకుంటావా సస్తావని ఇంటి ముందర నుంచుని అలాగే చేసేసరికి ఓహో నిజమే కాబోలనుకుని భయపడి చేసేసుకున్నా. కొచ్చిన్ చోటానకరి అమ్మ ఆలయంలో పెళ్లి జరిగింది. చాలా శక్తి ఉన్న అమ్మ. అక్కడికి అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎవరు రామన్నారు. నీ ఇష్టం నువ్వు చేసుకుని నేను రామన్నారు. అప్పుడు జయకృష్ణ గారు పెళ్లి బట్టలు కొనిచ్చారు మాకు. ఓకే. ఆ పెళ్లి బట్టలు తీసుకుని నేను సంపాదించింది కొంత అమ్మకి తెలియకుండా దాచుకొని టిఫిన్ డబ్బాల్లో పెట్టుకొని, స్టీల్ బాక్సులు ఉండేవి కదా, మా అత్తగారికి ఇచ్చేదాన్ని. ఆ డబ్బులతోటి నగలు చేయించింది మొత్తం, బంగారపు పట్టాలతో సహా. మాకు బంగారు పట్టాలు ఉండాలి. మలయాళం నాయర్స్ వాళ్ళు. మాకు తక్కువ నగలు ఉంటే ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పేసి నగలు చేయించారు. వెళ్ళాను. సరే అమ్మ నాన్నని బతిమలాడుకున్నాను, వచ్చి అక్షంతలన్నా వేసి వెళ్ళండి అని. వచ్చారు, నామకే వస్తే వచ్చారు, అక్షంతలు వేశారు, భోజనాలు చేసి వెళ్ళిపోయారు. నన్ను కాపురానికి పంపించడం కానీ, నాతో ఎవరైనా ఉండడం కానీ ఎవరు ఏం చేయలే. అమ్మ నాన్న నీ ఇష్టం నువ్వు వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాను నా చేత. అప్పుడు నేను ఏదైతే సంపాదించానో అది నీకు పిల్లలు పుట్టాక ఇస్తాము, వీడు ఎంతవరకు నిన్ను బాగా చూసుకుంటాడో చూసి అప్పుడు నీకు పిల్లలు పుట్టాక ఇస్తామని నా చేత పవర్ ఆఫ్ అటర్నీ సంతకం చేయించుకున్నారు. అదొకటి మంచి పని చేశారు. చేసినా కూడా వాళ్ళకి కేవలం ఆస్తి కోసమే చేసుకున్నారు. ఆస్తి కోసమే. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే తెలిసింది. నెక్స్ట్ డే నుంచే ఆ పవర్ ఆఫ్ అటర్నీ ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళి చేసావు, క్యాన్సిల్ చేయాలి, ఆస్తి మనకి రావాలి, లేకపోతే బిడ్డని కను అని కూర్చుంటే వాళ్ళకి తెలియకుండా నేను కాపురం చేసిన 3 నెలలు ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు పుట్టకుండా ఏమైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఓకే, చూద్దామనేసి. 3rd month నుంచి ఇక నువ్వు అన్నట్టు చిత్రహింసలు, మొహాన యాసిడ్ పోస్తాను, డబ్బు తీసుకురా, అది తీసుకురా, మళ్ళీ క్యారెక్టర్లు ఏమైనా చేసి డబ్బు తీసుకొస్తానంటే అలాంటి క్యారెక్టర్లు చేయకూడదు, ఇలాంటి కాస్ట్యూమ్ వేయకూడదు. వాళ్ళ దానిలో మొత్తానికి కాస్ట్యూమ్ లేకుండా చిన్న చిన్న కాస్ట్యూమ్స్తో చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి బయట నేను ఎక్కడ చేయకూడదు అంట, వాళ్ళ దగ్గరే చేయాలట. అలాగా ఒక 50 లక్షలు వాళ్ళు, నేను చేయించుకున్న నగలు అన్నీ పోయిన తర్వాత అప్పులు వాళ్ళు వచ్చేవారు ఇంటికి. అప్పులు వాళ్ళు వస్తే ఈయన వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను, ఊరేసుకుంటానని ఒక సెటప్ రెడీ చేసేసుకునేవాడు. అయ్యో భర్తనే అనేసి అప్పులన్నీ తీర్చేదాన్ని. అలా నగలు 50 లక్షలు పోయిన తర్వాత ఇంకా గదిలో పెట్టి యాసిడ్ పోస్తాను, నువ్వు ఎలాగ బయటికి వెళ్తావో చూస్తావని నా లగేజ్ని నన్ను పెట్టి గదిలో పెట్టినప్పుడు ఏడుస్తూ పడుకుని ఉంటే కళ, ఒక అంబాసిడర్ కార్లో నన్ను చంపడానికి తీసుకెళ్ళిపోతున్నాడు అట. ఆయన పోతుంటే నిలువెత్తు బాబా, అప్పుడు బాబా ఎవరో తెలియదు నాకు అసలు, ఇలా అంబాసిడర్ కార్ని చేత్తో ఆపి ఆ డోర్ తీసి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు లాక్కొని. ఆ మన్నాడే చలపతిరావు గారు, పరచూరి గోపాలకృష్ణ గారు విరుగంబాకం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇలాగ మా అమ్మాయిని అక్కడ హింస పెడుతున్నాడు, మీరు బయటకు తీసుకురావాలనేసి. నేను విరుగంబాకంలోనే ఉండేదాన్ని. ఆ పోలీసులు వచ్చి నన్ను విడిపించి ఇంటికి తీసుకెళ్లారు. ఓకే, చంపేసేవాళ్ళు. అక్కడ ఆ ఇల్లు అలా ఉండేది, చంపేసి ఎక్కడ ఏ మూల పాతి పెట్టినా ఏమీ తెలియదు. అలాగా పెళ్ళి, ఆ పెళ్లితోటి విరక్తి వచ్చింది. అక్కడి నుంచి వచ్చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను, కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదనేసి మా ఆయనతోటి ఫోటోలు అన్నీ పెట్టి. అది 3 నెలల్లోనే 3 నెలల ముచ్చటైపోయింది. మళ్ళీ సంవత్సరం పెళ్లి రోజు రాకుండానే విడిపోయాం. 7 సంవత్సరాల 7 సంవత్సరాల నెలల్లో పెటాకులు అయిపోయింది. 3 నెలల్లోనే ఏం తెలియదు, పెద్ద సీరియస్గా తీసుకొని తమ్ముడు. అది ఏమో నాకు భగవంతుడు ఇచ్చిన వరమా ఏంటో తెలియదు. అదే ఇలాగ అయిపోయినానే అని కుంగిపోయిన సందర్భం కానీ
ఏ రకంగా నష్టపోయినా చచ్చిపోవాలి అనే ఆలోచన కానీ ఇన్ని సంవత్సరాలు నాకు రాలేదు. బై గాడ్స్ గ్రేస్. నిలబెట్టాలి, ఎందుకు చచ్చిపోవాలి, ప్రూవ్ చేద్దాం, మనం ఏంటని ప్రూవ్ చేద్దాం. అంత కూడా నాకు అవగాహన లేదు అసలు, నాలెడ్జ్ కూడా చాలా జీరో. నేను డిగ్రీ కూడా అత్యవసర మార్కులతో పాస్ అయిన దాన్ని. అంటే రోజు డాన్స్ ప్రోగ్రామ్స్, మాకు నాన్న డాన్స్ ప్రోగ్రామ్ కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ రోజు పెట్టేవారు. అక్కడ డాన్స్ చేస్తుంటే నేను వెనకాల బ్యాక్ స్టేజ్లో చదువుకునేదాన్ని. నా ఐటమ్ ఇప్పుడు అక్క చదువుకుంటూ ఉండేది. అలా గడిచిపోయింది. కానీ జీవితం చిన్నప్పటి నుంచి సంపాదిస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను. మధ్యలో చూసిన నడమంతరం సిరి కాదు, ఏమి కాదు. మా ఇంట్లో డిగ్రీ వరకు కనీసం రేడియో కూడా లేదు ఇంట్లో. పక్కన ఏదైనా టీవీ మంచి ప్రోగ్రామ్ అంటే పక్కేళ్ళకి వెళ్ళి చూసేవాళ్ళం. నేను చెన్నై వచ్చిన తర్వాత అన్నీ కొంచెం కొంచెంగా సమకూర్చుకొని సెటిల్ చేసుకున్నాను, అందరినీ బాగా చూసుకున్నాను. ఆ తృప్తి అయితే ఉంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, పిల్లలు అస్సలు రాలేదు, కుటుంబం ఉంటే అస్సలు రాలేదు. ఇంకా నా అక్క పిల్లలు అన్న పిల్లలే వాళ్ళనే. ఒక్కొక్కసారి అయితే అన్నపిల్లలు, నేను ఎవరినైనా తెచ్చి పెంచుకుంటానంటే పెంచుకుంటావా, చూస్తాను ఎలా పెంచుకుంటావు, నువ్వు షూటింగ్ వెళ్తావు కదా మేడపైకి తీసుకెళ్ళి వాడి మేడపై నుంచి కిందకి తోసేస్తాం. అంత పొసెసివ్నెస్ ఆ మేనగోడళ్ళకి. మా బాబాయ్ నిజంగానే భయం వేసింది, అవుతుందా ఇలాగే, వద్దులే ఇంకో ప్రాణాన్ని తీసుకొచ్చి ఎందుకు వాడి ప్రాణం తీయడం అని. వీళ్ళే ఇంకా నా బిడ్డలు అనేసి, అక్క పిల్లలు అన్న పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలకి పుడితే వాళ్ళకి పురుళ్ళు, ఎల్ఐసీలు అన్నీ అలాగే చేసుకుంటూ చాలా ఆనందంగా చేసుకుంటూ వచ్చాను. ఒక బాధ్యతగా తీసుకోలేదు, అబ్బా ఒక విసుక్కోలేదు. నాకెవరు లేరు కదా, సంపాదించేది ఎవరికి, వాళ్ళని తినని. అక్క దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఒకే చెట్టుకి తగులుతూ ఉంటే చాలా కష్టం. రాటు తేలిపోతుంది, రాటు తేలిపోతుంది, మనసు కూడా కఠినమైపోద్దాము ఒక్కొక్కసారి. ఎందుకంటే సంపాదించారు, పోగొట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు రీసెంట్ గా పోగొట్టుకున్నాను. కుటుంబం కోసం మొత్తం జీవితం త్యాగం చేసేసారు, సంపాదించినంత వాళ్ళకే పెడుతున్నారు. మీకంటూ రేపు వెనకుండి జయలలిత జ్వరం వచ్చిందంటే ఒక టాబ్లెట్ తెచ్చేవాళ్ళు, ఒక ఇంజెక్షన్ చేయించేవాళ్ళు, లేకపోతే కాళ్ళు నొక్కే వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్న డబ్బులన్నీ రీసెంట్ గా కూడా పోగొట్టుకున్నాను. లేదు, క్యాబ్ లో తిరుగుతుంది. అవును, ఏంటక్క ఆటోలో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నా ఇంట్లో ఉన్న పని అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచో మన ఇంట్లో పనిచేస్తుంది, వంటమ్మాయి సత్య, అనపర్తి నుంచి వచ్చింది. అది నేను ఆటోలో దిగుతుంటే రీసెంట్గా లోపలికి వెళ్ళి ఏడ్చింది. అప్పుడు నేను ఒక సినిమా రుద్రం కోటాన్ని చేశాను, దాని మూవీ ప్రమోషన్కే నిన్ను అడిగింది. ఎందుకంటే ఆ పిల్లలు పాపం సీరియల్ పిల్లలు ఏదో కష్టపడి చేసుకుంటున్నారు, నా పేరు పెట్టుకున్నారు జయలలిత ప్రజెంట్స్ అని. సో ఏదో చేయాలి 40 years ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఏదైనా ఫేస్ వాల్యూ ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా హెల్ప్ చేస్తారనుకుంటే ఒక్కరు కూడా సంధి పెట్టలే. చాలామంది ఆఫీసులకు కూడా వెళ్ళాను నేరుగా ఈ పిల్లల కోసమని. ఆ మీటింగ్లో ఉన్నారండి పెద్ద పెద్ద వాళ్ళు, పేర్లు వద్దు అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళ బిజీ ఏంటో. మన కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అంటారు కదా, అలాగే నా ఫేస్ చూస్తే ఎవరికి పెట్టబుద్ధి కాదేమో అనుకుంటా. నేను అసలు పెట్టాలని కూడా ఆశించను, నా చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, అది ఉన్నా లేకపోయినా కూడా. సో నీ తత్వం నాకు అందుకే నువ్వు ఇష్టం. థ్యాంక్ యూ అక్క. అదే చాలు. నేను అందుకే ఇప్పటికీ 60 సంవత్సరాలు వచ్చినా నేను సంతోషంగా ఉన్నాను. ఎవరు చూసినా చిన్న పిల్లలు కూడా నాకు దిష్టి తీస్తారు తెలుసా, ఎంత అందంగా ఉన్నావు అనేసి. ఆ తృప్తి కంటే ఏం కావాలి ఇంకా. చిన్న చిన్న పిల్లలు నాకు సినిమాల్లో మనవరాలు మనవడిగా చేసే వాళ్ళందరూ. మొన్న రీసెంట్గా ఒక సినిమా, ఆలీ తమ్ముడు ఖయూమ్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు, సక్సెస్ అని ఒక మూవీ. ఆ మూవీలో మనవరాలు ఎంత అందంగా ఉంటుందో, అది ఎంత క్యూట్గా ఉంటుందో, అది నాకు దిష్టి తీస్తుంది, ఎంత బాగున్నావు నానమ్మ అనేసి. భలే మంచిగా అనిపిస్తుంది. అందరూ కూడా దేవతలాగా ఉన్నావు, ఒక అమ్మవారు వచ్చినట్టుందని మనస్ఫూర్తిగానే అంటారని నేను అనుకుంటున్నాను. పాజిటివ్గానే అనిపిస్తుంది నాకు. మీరు ఏడుస్తుంటే ఎవరు చూడలే. అది ఏమో వచ్చేసింది, చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ అక్క అడగకూడదు. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అప్పుడు ఈ పిల్లలు అప్పుల్లో ఉన్నారు, వీళ్ళు కూడా. ఈ అనిల్ అనేవాడు అప్పుల్లో ఉండి నాకు ఒక కారు కొనిపెట్టాడు, కింద ఉంటుంది ఆ కారు. నా పుట్టినరోజు July 5th నాడు నేను షిరిడి వెళ్ళా, 60th బర్త్డే కదా, బాబా దగ్గర ఉండాలనేసి వెళితే వచ్చాక వాడు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ కారు ఇప్పుడు కారు ఉంది ఉన్నా కూడా నాకేం సంతోషం లేదు. పాపం వాడే అప్పుల్లో ఉండి వాడు కింద మీద పడి నాకు కారు ఇవ్వడం ఏంటి. వాడు ఒక గొప్ప స్టేజ్లో ఉంటే నేను ఆనందంగా తీసుకునేదాన్ని. ఆ కారు ఉన్నా కూడా నాకు ఆనందం లేదు, ఆ తృప్తి కూడా లేదు నాకు.
వెళ్తున్నాను వస్తున్నాను తప్పించి ఇంకా షూటింగ్స్ కూడా ఏమీ వాడటలేదు. ఈ లోకల్లో ఏదైనా ఫంక్షన్ అంటే అలా అంటే వెళ్తాను. మొన్న చెన్నై వెళ్ళాను ఇళయరాజా గారిని కలవడానికి, ఆ కార్లోనే వెళ్ళాము, వాళ్ళే తీసుకెళ్లారు, మూవీ పని కదా అనేసి. అలా తప్పించి మంది కాంతి మనకి తృప్తినివ్వదు నాన్న. మంది కాంతి మన దగ్గర ఉండదు, మంది కాంతి మనకి తృప్తి ఇవ్వదు. అదొకటి నేర్చుకున్నాను ఈ రమణ మహర్షి గారి పుణ్యం అనేసి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను యాక్చువల్గా విని అనుకున్నాను, నాకు చెప్పను కూడా చెప్పలేదు అక్క, కనీసం కార్ లేదు క్యాబ్లో తిరుగుతున్నానని. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, అక్కకి చేద్దాం, షూటింగ్స్కి వెళ్తారు. అయ్యో ఏమొద్దు, నాకు షూటింగ్స్కి వద్దే వద్దు అసలు. వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు అవసరమైతే వాళ్ళు పంపిస్తారు, అవసరం లేదు. వచ్చింది ఒక చిన్న కారు, ఏదో అంటారు కదా, నేను మార్గదర్శిలో చేరాను కారు కొనుక్కున్నానండి. నేను కొనుక్కోలేదు కానీ వాడు కొనిపెట్టాడు. మీరే డ్రైవింగ్ చేస్తారక్క? అస్సలు తోడికోడళ్ళు సినిమా కోసం, రామానాయుడు గారి సినిమా కోసం పాల పాప అనేసి ఒక క్యారెక్టర్, కామెడీ సుధాకర్ గారు, నేను దానికోసం సైకిల్ నేర్చుకున్నాను. ఎన్ని దెబ్బలో నాకు రాదు, నాకు అంత నేను చాలా సామాన్యమైన ఒక బ్రాహ్మణ అమ్మాయిని, బుక్స్ ఇలాగ పెట్టుకొని అసలు పైకి చూస్తే ఎవరు ఏం చూస్తారో అని భయపడి వెళ్ళే మనిషిని నేను. అలాంటిది నేను అలాంటి క్యారెక్టర్లు చేసి సగం సగం బట్టలతోటి నేనేనా అని అప్పుడప్పుడు అదేదో సింహావలోకనం చేసుకుంటూ ఉంటా. బంధుమిత్రులంతా బాగా హేళన చేసి ఉంటారు. బంధుమిత్రులు ఎవరు అంత హేళన చేసిన వాళ్ళు లేరులే. మామయ్యలు అత్తయ్యలంతా ఓకే, పెద్ద పట్టించుకోరు, పెద్ద విమర్శించరు. మనం వెళ్ళి పలకరిస్తే హలో అంటే హలో. బట్ మీరు ఈ మధ్య కాలంలో నష్టపోయింది ఇండస్ట్రీలో ఎవ్వరు మీకు హెల్ప్ చేయలేదక్క? అస్సలు దాదాపు 4 కోట్లు పోగొట్టుకున్నారు కదా. దానికి చెప్పాలి నాగబాబు గారు. నాగబాబు గారు చాలా హెల్ప్ చేశారు. జయ జయ అనుకుంటే బాగా. ఏం పేర్లు వాళ్ళే కనీసం చెప్పండి, వాళ్ళు ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి, మొత్తం హిస్టరీ ఉంది నాన్న. విజయనగరంలో రాజులు అని చెప్పి, అదే అనిల్ గణపతి రాజు ఫస్ట్ రాఘవేంద్రరావు గారి దగ్గర డ్రైవర్గా వచ్చాడు వాడు. ఓకే. మేము రాఘవేంద్రరావు గారి సీరియల్ చేసేటప్పుడు వాడే డ్రైవర్గా వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర పిక్ చేసుకునేవాడు. నాకు తెలియదు అసలు. ఆ తర్వాత వాడు కుందన బొమ్మ అనే ఒక సినిమా కూడా చేశాడు, మన ముళ్ళపూడి వర అని, బాపు రమణల గారు అబ్బాయి, రమణ గారి అబ్బాయి, ఆ అబ్బాయితో కలిసి. గోరంత దీపం నుంచి తెలుసు నాన్న, ఎన్ని హిట్ సీరియల్స్ చేశారో. తర్వాత ఈ కుందన బొమ్మ లాస్ వల్ల దాన్ని పొడవడానికి నా దగ్గర ఈ జిఎస్టీలకి వాటికి డిమానిటేషన్ వచ్చినప్పుడు తీసుకుంటూ చూశారు. నా దగ్గర మంచిగా ఉండేది, అడగడమే తరువాయి టచ్అప్ బ్యాగ్లో కట్టలు కట్టలు పెట్టుకుని వెళ్ళేదాన్ని. అమ్మ ఈ ఆర్టిస్ట్ రానంటున్నారు, ఇవాళ రెమ్యునరేషన్, ఇలాగ పడేసేదాన్ని, కుక్క బిస్కెట్లు పడేసినట్టు. లక్ష్మీదేవిని అలాగా నిర్లక్ష్యం చేశాను కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందేమో అనుకుంటా. నా ముందరంతా నా కాళ్ళ దగ్గర కూర్చొని ఆ వెనకాల ఆర్టిస్టులతో అనేవారంట, దీనికి బలుపు డబ్బులు బాగున్నాయని ఇసిరేస్తుంది, తీసుకోండి అనేవారంట. ఎంత అన్యాయం చెప్పు. అన్న చెల్లెలు, ఒక తల్లి, అన్న భార్య, 2 పిల్లలు, సామాన్యమైన కుటుంబం. అనిల్ గణపతిరాజు వాడి పేరు, విజయనగరంలో అవనం అనే ఊర్లో ఉంటారు. కేవలం సీరియల్ సపోర్ట్ చేశారు అంతే. సీరియల్ సపోర్ట్ చేశాను, అదే వడ్డీలకు ఇవ్వడము తీసుకోవడము, వడ్డీలకు ఇవ్వడం తీసుకోవడము, అలా చేసి ఒకేసారి ఒక 4 కోట్లకి పంగనామం పెట్టేసి, ఇంకా మన దగ్గరే కాదు చాలా మంది దగ్గర ఒక 13 కోట్లకి పంగనామం పెట్టి ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఐపీ కూడా ఫేక్ ఐపీ, ఎవ్వరు ఏం చేయలేకపోయినారు. సిసిఎస్ చుట్టూ 6 నెలలు తిరిగా, ఇదిగో అమ్మ చేసేస్తాం, అదిగో అమ్మ చేసేస్తామన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారు. నేను వాళ్ళని డైరెక్ట్గా అడిగాను, ఏమంటే డబ్బులు కావాలంటే నేనే ఏదో ఒక పని చేసి మీకు డబ్బులు తెచ్చి ఇచ్చేదాన్ని, నాకు న్యాయం చేసిన బట్టి అయ్యేది కదా, ఎందుకంటే అలాగ వాళ్ళ దగ్గర డబ్బులు చీచిచ్చి మేము చాలా మంచి ఆఫీసర్స్ అమ్మ, మేము అలాగ డబ్బులు తీసుకోము అన్నారు. వాడు దొంగ అండి, దొంగ పనులు చేస్తూ బతికిన వాడంటే, మీకు కూడా చేతనైతే ఆ పని చేయండి అమ్మా అన్నాడు ఒక ఆఫీసర్. అలా చేసి మీరు ఎవరి దగ్గరైనా కొట్టేయండి అన్నాడు. ఆ సిసిఎస్ లోపలికి అడుగు పెట్టడం కూడా మానేశాను. అలాగే వాళ్ళ దగ్గర వీళ్ళు పోలీసులు వెళ్ళి మేము పట్టుకుంటామని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తిని వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాడు ఎందుకు లెక్క చేస్తాడు. మొన్న మధ్య కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పెట్టారు, 2 రోజులు పెట్టారు. 3వ రోజు చెల్లెలు వచ్చింది, ఒక 5 లక్షలు ఎంతో ఇచ్చింది, తీసుకెళ్ళిపోయింది. మరి డబ్బులు లేనప్పుడు వాడు ఫేక్ ఐపీ పెట్టేసి వాడు రియల్ ఎస్టేట్ పేరుతోటి, బినామీల పేరుతోటి అన్నీ చేసుకుంటున్నాడు. వాడు శుభ్రంగా ఉన్నాడు. మా వాడి బాచి ఫోన్లో వాడి నెంబర్ ఉంటుంది, స్టేటస్లు రాఖీ అప్పుడు అందరూ శుభ్రంగా ఉన్నారు ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మీకు ఆర్థికంగా మీరు కూడబెట్టుకుంది కాస్త ఏమీ లేదు, కొట్టుకుపోయాడు. ఏమీ లేదు, ఏం లేదు, నా ఎఫ్డీలు లేవు, నా నగలు లేవు, నా కార్లు లేవు, ఏమీ లేవు. లాస్ట్కి ఈ ఫ్లాట్ కూడా తాకట్టు పెట్టిద్దాం అనుకున్నాను, అమ్మ అని ఏడుస్తుంటే. అప్పుడు రాము కోన అనేసి రుద్రం కోట ఎవరైతే డైరెక్ట్ చేశాడో వాడు, మంచిర్యాల రామాలయంలో షూటింగ్ జరుగుతూ ఉంటే నేను క్యారవాన్లో ఉంటే వచ్చి, అమ్మ నిన్ను నాశనం చేస్తున్నారు, నువ్వు చూసుకోవాలి, రేపొద్దున ఛానల్కి వెళ్ళి నువ్వు కనుక్కో వీళ్ళు ఏంటనేసి అంటే, మన్నాడు ఛానల్కి వెళ్తే తెలిసింది వీళ్ళు ఫ్రాడ్ అని. నేనేం చేయలేకపోయినాను. అప్పుడు అనుకున్నాను, ఈ ఫ్లాట్ నిలిపింది ఆ రాముల వారి, ఆ రాముడి పేరుతో వచ్చి
మంచిర్యాల రామాలయంలో చెప్పాడు. లేకపోతే ఈ నిలవనీడ కూడా ఉండేది కాదు, రోడ్డు మీద ఉండేదాన్ని లిటరల్గా. ఇప్పుడు ఏంటక్క ఆర్థికంగా మీకు ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి నేను వస్తుంది? 3 సంవత్సరాల నుంచి ప్రేమ ఎంత మధురం సీరియల్ చేస్తున్నాను, శ్రీరామ్ది. పాపం తనే, నేను డిప్రెషన్ అని కూడా అనను, ఇంకేం చేయను నాకు చిరాగ్గా ఉంది అనే టైంలో, వద్దమ్మా ఎందుకు నీకు టాలెంట్ ఉంది కదా చెయ్యి అనేసి పాపం తనే ఆ ప్రేమ ఎంత మధురం ఇచ్చాడు. అది మాత్రం చెప్పుకోవాలి. అది 3 సంవత్సరాలు ఎంతో బాగా చేశాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన అనుకుని చేశాను, నా సీరియల్ అనుకుని చేశాను, శ్రీరామ్ని కూడా నా బిడ్డ అనుకుని చేశాను. తర్వాత మధ్యలో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, అంజలి అనే క్యారెక్టర్ వచ్చాక అతను ఎందుకో చాలా మారిపోయాడు. ఏ రకంగా మారిపోయాడో నాకైతే తెలియదు, అది వాళ్ళ బాండింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. వచ్చిన దగ్గర నుంచి ఒక నెగిటివ్ లొకేషన్లో ఆ అమ్మాయి ఎవరిని విష్ చేయడం కానీ, ఎవరికైనా ఒక మర్యాద ఇవ్వడం కానీ ఏమీ కాదు. దాని గురించి 2-3 సార్లు గొడవలు అయినాయి శ్రీరామ్ తోటి. ఆ అమ్మాయికి చెప్పు, ఒక సీనియర్ ఆర్టిస్ట్కి విష్ చేయాలనో లేకపోతే కో ఆర్టిస్ట్తో బాగుండాలనో, మనం ఏదన్నా అడ్వైస్ చేసినా కూడా హార్ట్ టు మీరెవరు చెప్పడానికి అంటది. అలాగే నేను పడి మొన్న శ్రావణ శుక్రవారం పూజ సీన్ ఎప్పుడు 3వ తారీఖు, కరెక్ట్గా ఈ నెల 3వ తారీఖు, 3వ తారీఖే నా పెళ్ళైన రోజు కూడా, 92 సెప్టెంబర్ 3 నా పెళ్ళైన రోజు. అదే 3వ తారీఖు నాడు శ్రావణ శుక్రవారం పూజ, ఆ అమ్మాయి గాజులు లేకుండా కూర్చుంటే డైరెక్టర్కి చెప్పాను నేను, ఆ అమ్మాయితో మాట్లాడినాం, దాంతో ఎవరు మాట్లాడేది అనేసి. డైరెక్టర్ గారు ఒక ఇంటి పెద్దగా శారదాదేవిగా ఒక కోడల స్థానంలో కూర్చుని ఆ అమ్మాయి పూజ చేస్తున్నప్పుడు, నేను పక్క నుండి పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నిండుగా గాజులు వేసుకుని, ముత్తైదువు కాబట్టి పూజ చేయాలి, వాచ్ కట్టుకొని చేస్తుంది. సరే డైరెక్టర్ గారు అమ్మ వాచ్ తీసేసి గాజులు వేసుకున్నారు. వాచ్ తీసేసింది, విసురుగా పడేసింది పక్కన, గాజులు వేసుకోవాలా. మళ్ళీ షార్ట్ యాక్షన్ అన్నాడు. సార్ గాజులు వేసుకోలేదండి అమ్మాయి అన్నాను. నా చెయ్యి నా ఇష్టం, నువ్వు ఎవరివి చెప్పడానికి, నన్న ఫీవర్ బిజినెస్ అంది. నిన్నగాక మొన్న వచ్చింది. నాకు సరం లేచింది. 40 సంవత్సరాలు ఆ మాత్రం ఈగో ఉంటుందా, ఉప్పు కారం తింటున్నాము, అప్పటి వరకు పడి ఉన్నాను. సో నీలాంటి దాంతో నేను యాక్ట్ చేయలేమ్మా అనేసి బయటకు వచ్చేసి రామ్కి చెప్పాను. వాడు ఇలాగ చేతులు కట్టుకుని ఉంచున్నాడు. రామ్ ఇలాగ జరిగింది నాన్న, నాకు నచ్చడం లేదు, నేను మానేస్తాను. సరే అమ్మా నీకు నచ్చకపోతే మానేయి అన్నాడు. శ్రీరామ వచ్చేసాను. 3 సంవత్సరాల బాండింగ్ ఇంతేనా అనిపించింది. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటక్క మీకు సీరియల్లో నుంచి కూడా వద్దనుకొని బయటకు వచ్చేసారు, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. బాండింగ్స్ ఇండస్ట్రీలో ఉండవు, నీతో అవసరం ఉంటే. అదే నాకు యూఎస్ నుంచి వచ్చిన ఫ్రెండ్ మధు అని డాలస్లో ఉంటుంది నా ఫ్రెండ్. దాన్ని ఫ్రెండ్ అని కూడా చెప్పలేము, నా వయసు కాదు, నాకంటే చాలా చిన్నపిల్ల. మామూలుగా పరిచయం అయింది. ఎలాగనో నేను అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాను, తను ఇక్కడికి వస్తే మన ఇంట్లోనే ఉంటుంది. అన్న అమ్మ అందరూ ఉన్నారు, కానీ ఆ అమ్మాయికి నేనంటే అంత ఇష్టం. మొన్న అడిగింది ఇలాగ జరిగినప్పుడు మీకేమనిపించింది, మీరు అందరినీ నమ్మేస్తారు, ఆ మాత్రం బాండింగ్ ఉంటే ఎవరైనా మీ పక్క నుంచి నా అమ్మ చెప్పింది కరెక్ట్ అని ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా అని అడిగింది. అప్పుడు రియలైజ్ అయ్యా నేను, ఎవరు సపోర్ట్ ఉండరని. బట్ ఇండస్ట్రీలో ఇంతమందితో కలిసి యాక్ట్ చేశారు, కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ. జయలలిత పరిస్థితి ఇది, మనం ఆర్థికంగా ఏదో ఒకటి ఆదుకుని ఒక ఎఫ్టీ లాంటిది ఏదో ఒకటి అందరం కలిసి చేస్తే. లేదు అసలు అట్లా ఎదురు చూడలేదు కూడా నేను. నాగబాబు గారు అయితే మాత్రం నాకు ఇస్తే నేను నా బావలాగా అనుకుని నేను తీసుకున్నాను. ఆయన దగ్గర తీసుకోవడానికి నేనేమి సిగ్గుపడలేదు, ఏమి ఇది అవ్వలేదు. ఆయన పాపం ఏదో కేఫ్లో కూర్చునేవారు, జయారామ అనేవారు, కవర్ ఇచ్చేవారు. అలాగే నాకు ఎన్నిసార్లు 4-5 సార్లు కవర్ ఇచ్చారు ఆయన. నేను అడగకుండా నా నోటితో, బావ నాకు కష్టం ఉందని అడగకుండా ఇచ్చారు. ఆయన మాత్రం నాకు దేవుడు, నేను ఎప్పుడు చెప్తాను. చాలా ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూలు చేశాను, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు పెద్ద టచ్లో లేరు, మాట్లాడకపోయినా కూడా ఆయన ఎప్పుడు మనసులో ఉంటారు అంతే. ఆయన ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు ఆ టైం. బాగా. అంటే ఒకప్పుడు ఇలా పెట్టించేయ మీది, ఇలా పెట్టించేయి ఇప్పుడు ఇలా పెట్టాలంటే నామూసిగా ఉందక్క, లేకపోతే పెట్టాలా? నేను మరి వర్క్ వచ్చింది, దాంతోనే గెటాన్ అవుతున్నాను. పెట్టాలా ఇంతవరకు. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి చిన్న సినిమా చేశానని చెప్పాను కదా, సక్సెస్ అనే మూవీ చేశాను. తర్వాత మన తమ్ముడు సత్యం గారి ఆధ్వర్యంలో ఒక ఓటీటీ మూవీ చేశాను ఈటీవీ వాళ్ళకి. ప్రస్తుతానికి అలా గడుస్తోంది. ఇంకా ఇంతవరకు ఇది రాదని అనుకుంటున్నాను. మరి వస్తే ఈ తమ్ముడు ఉంటాడు ఎప్పుడు గుర్తుపెట్టు. అది నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. నాకు ఎంత ధైర్యమో తెలుసా, చాలా ధైర్యం నాకు. ముఖస్థుతిను ఇంటర్వ్యూలో అని కాదు, నాకు ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పని, నాకు ఆ వాసుకి నువ్వు పాకీజాకి చేసిన రోజు నుంచి నేను నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను. నేను అంతకుముందర మామూలుగా చూడడం రోషన్ అంటే ఇతను అనుకోవడం తప్పించి, ఆ తర్వాత నుంచి చాలా డీప్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అవును. అండ్ మెయిన్ నేను చేసేదానికి కాకుండా నాకు ఎక్కువ సపోర్ట్ చేసిందంటే చిరంజీవి గారు. నన్ను వెన్ను తట్టి ఇండస్ట్రీలో ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు రోషన్ మన వాళ్ళు, మా వరకు తీసుకొస్తున్నావు నువ్వు, గ్రేట్ నాన్న, ఇంకెవరన్నా ఇబ్బంది పడుతుంటే చెప్పు అంటే దేవరాజు గారు కెమెరామెన్ తెలుసు ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి నేను డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
మాకు తోచినంత ఇచ్చాను సార్ అంటే పే చేసి ఏంటి రోషన్ అలా అంటావు, ఎంత ఇద్దాం చెప్పండి అన్నారు. 2 ఇద్దామా 3 ఇద్దామా లేదు 5 ఇద్దామా అని చెప్పి 5 లక్షలు చెక్ ఇచ్చారు ఆయనకి, పాకిజా గారికి పంపించారు. తెలుసు నన్ను ఆ పుణ్యమే ఆయన కాపాడుతుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటారు ఇవాళగా ఆయన అంత ఇదిగా విగరస్గా ఆయన క్యారెక్టర్లు చేస్తూ హిట్స్ ఇస్తూ ఉన్నారంటే ఆ పుణ్యమే, అంతే, ఆ ప్రేక్షక దేవుళ్ళ పుణ్యమే. ఇండస్ట్రీలో ఏ కళాకారులు అయినా కానీ కష్టం అని నీ దగ్గరకు వస్తే నీ ఇంటర్వ్యూలో చెప్తే నా వరకు తీసుకురా అని చెప్తాను. కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఈ సినిమా గురించి కూడా ఆయన వరకు తీసుకెళ్తాను. కాదు నాన్న, నేను ఈ సినిమా గురించి చాలా ఆశపడ్డాను, ఫైనాన్షియల్గా కాదు. ఆయన ఏదైనా ఒక లాంచ్ చేస్తే, ఒక టైటిల్ ఒక టీజర్ లాంచ్ చేస్తే అసలు ఆ సినిమాకి ఎంత హైప్ ఉంటుంది, చాలు చిరంజీవి గారి చేయి పడింది అని అనుకుంటారని చాలా కాలం ప్రయత్నం చేశాను తెలుసా, దొరకల నాకు. వాళ్ళ గిరి గారని మోహన్ గారని ఎవరెవరి ద్వారానో నేను కాంటాక్ట్ చేశాను, డైరెక్ట్గా వెళ్ళలేదు, ఆయన నెంబర్ కూడా డైరెక్ట్గా తెలియదు. రాజా రవీంద్ర బాగా తెలుసు, రాజా రవీంద్రని ఎప్పుడు అడగను నేను, ఏదేదో ట్రై చేశాను కానీ నాకు దొరకల. అది నా బ్యాడ్ లక్ అంతే, అంత పెద్దవారిని వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు కానీ నా బ్యాడ్ లక్ అంతే. ఇప్పుడు సినిమాలలో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అక్క? ఎందుకంటే కొరటాల శివ గారు మంచి అమ్మ క్యారెక్టర్స్ ఒక స్టెప్ వేసి స్పీకర్ క్యారెక్టర్ చేయించింది, యావత్తు తెలుగు ప్రేక్షకులందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారు. కొరటాల శివ గారు నిజంగా ఆ 15 నేను సక్సెస్ ఫంక్షన్లో చెప్పాను కదా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన నా కడుపున బిడ్డగా పుట్టాలి అని చెప్పాను. అంత చక్కగా చూపించారు ఆయన, అంత డీసెంట్గా చూపించారు. దాని తర్వాత ఎన్నో ఒక 5-6 చిన్న చిన్న జడ్జిలు లాయర్లు వేశాను కానీ మంచి, అంటే అది పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్. మహేష్ బాబు అన్నిసార్లు మేడం స్పీకర్ అంటే దాంతోనే ఎలివేట్ అయిపోయింది ఆ క్యారెక్టర్, దానికే సగం సక్సెస్ అయింది. 75%, 25% జనాలకి నచ్చాను, ఆయన చేయించుకున్నారు శివగారు, అది వేరే విషయం. తర్వాత అలాగ రాలా. ఒక గ్రహణం తర్వాత కూడా ఒక మంచి అమ్మలాగా అయిపోతాను అనుకున్నాను. గ్రహణం తర్వాత కూడా నాకు ఇంకా బోరింగ్ పాప అనే పేరే ఉండిపోయింది. అందరూ గ్రహణం చూసి చలంగారు నీకోసమే రాశారు ఆ స్టోరీ అన్నట్టుగా ఉంది అనేసి మోహన్ కృష్ణ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేయించాడు. ఆ తర్వాత ఏ సినిమాలో ఆయన ఛాన్స్ ఇవ్వలా, ఏది మాయాబజార్ చేసినట్టున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన క్లైమాక్స్లో చిన్న వేషం. నేను ఎప్పుడు మోహన్ కృష్ణ అడుగుతాను, నేను ఆర్టిస్ట్ని కాదా కృష్ణ, నాకు ఇవ్వాలనిపించదా నీకంటే? అయ్యో అమ్మ, ఆ గ్రహణం క్యారెక్టర్ చేసిన తర్వాత దానికంటే ఎక్కువ స్టేటస్లో ఉన్నది ఇవ్వాలని నాకు అనిపిస్తుంది కానీ ఏది పడితే అది మీకు ఇవ్వాలనిపించదమ్మా అన్నాడు. మరి అది కరెక్టే, సరే నవ్వుకోవాలా ఏడవాలా సరే. అంటే నిజంగా కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా, అమ్మ తరపు నుంచి అక్క తరపు నుంచి. ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టారు, లేకపోతే కొరటాల శివ గారు లాంటి పెద్ద డైరెక్టర్, బోరింగ్ పాపో, లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్లు చేసే జయలలిత అనుకుంటే స్పీకర్ లాంటి ఒక క్యారెక్టర్ని పండించలేరు. సి ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిందంటే ఇంక అదే, ఈమె అలానే చూస్తారు, అలానే. అందుకని అన్న దాన్ని స్వర్ణయుగం అన్నాను. గిరిజ గారు, రమాప్రభ గారు ఎలాంటి కామెడీ వేషాలు వేశారు, అలాగే హీరోల పక్కన నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్లు చేశారు. అప్పటి డైరెక్టర్లు నిజంగా మహానుభావులు. మీరు అమ్మ క్యారెక్టర్లకి ఎంత అందంగా ఉంటారు హీరోల పక్కన. ఇప్పుడు నేను ఒకటి చేశానని చెప్పాను కదా, ఆలీ తమ్ముడు ఖయ్యం చేసింది, నాకు ఎంత నచ్చిందో నిజంగా. అందులో ఒక షష్టి పూర్తి సీన్, మొన్న పాత హీరో సురేష్ నేను భార్యాభర్తలు, నాకు 2 కొడుకులు, అజయ్ ఏమో పెద్ద కొడుకు, అమిత్ తివారీ రెండో కొడుకు. మాకు షష్టి పూర్తి చేశాడు ఆ డైరెక్టరు. ఆ డైరెక్టర్ కూడా శ్రీరంగం శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారికి శ్రీశ్రీ అంటే ఇష్టమట, ఆయనకి శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నాడు. ఆ డైరెక్టర్ ఏం చేశాడు, నా క్యారెక్టర్కి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు, సుగుణ అనేసి. చాలా ఇష్టం అంట వాళ్ళ అమ్మ అంటే, నన్ను మమ్మీ అనే పిలుస్తాడు. మన ఖయ్యూమ్ మమ్మీ అనే పిలుస్తాడు, ఖయ్యూమ్తో పాటు ఈ డైరెక్టర్ కూడా మమ్మీ అనే పిలుస్తున్నాడు. 38 ఇయర్స్ వాడు. నాకు షష్టిపూర్తి ఎంత బాగా చేశాడు, ఎంత ఎంజాయ్ చేశాను ఆ సీన్, భలే నచ్చింది. ఆ మెట్టెలు తొడిగించడము, ఆ పాణిగ్రహణము, సప్తపది, అరుంధతి నక్షత్రాన్ని చూపించడము, తలంబ్రాలు పోసుకోవడము, ఉంగరాలు తీయడము, ఇవన్నీ అబ్బా పెళ్ళంటే ఇలా ఉంటుందా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాగ చేసుకోవాలి అని ఆ రోజు అనిపించింది. ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఇలా అయింది అనుకోవచ్చు అక్క? గైడెన్స్ ప్లస్ నా తలరాత. ఎంత అందంగా ఉన్నాను ఆ రోజు నిజంగా, పెళ్లి కూతురులాగా తెలుసా, నాకు నేనే నచ్చా, భలే అందంగా ఉన్నా, సింపుల్గా రెడీ అయినాను, బాగా నచ్చింది. ఏంటక్క ప్రజెంట్ జీవితం ఎలా ఉంది? వెళ్తుంది అంతే. ఇక్కడి నుంచి చెప్పండి. ఇక్కడి నుంచే చెప్తున్నాను, చాలా చక్కగా వెళ్తుంది. ఈరోజు బాగున్నాను, రేపొద్దున ఆరోగ్యంగా లేచాను అంతే. ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి అని ఎప్పుడు లేదు. ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారా? అయ్యో చాలామంది ఉన్నారు, లేరని చెప్పొద్దు, చాలామంది ఉన్నారు. నా ఇంట్లో బాధ్యనే, నాకు పొద్దున్న లేస్తే చానకూడదు కానీ పెంట పని దగ్గర నుంచి వంట పని దాకా అన్నీ నాకే చేస్తాడు వాడు. వాడే జన్మలోనూ రుణం.
వాడికి పెళ్లి కాల నాతోనే ఉండిపోయాడు. కాకుండా ఈ పిల్లలందరూ అమ్మ అమ్మ అని వస్తారు. ఎవరన్నా ఒక మనిషి లేకపోతే మీకంటూ వంటగదిలోకి వెళ్ళి ఏదైనా చేసుకోవటం వచ్చా? నాకు రాదు, స్టవ్ అంటించడం రాదు. గృహప్రవేశం అప్పుడు లైటర్ పాలు పొంగించాలి కదా, నామకే వస్తే ఓనరు ఆ స్పార్క్ నా వైపు వచ్చేలాగా నేను పెట్టుకొని వెలిగిస్తుంటే వీడియో అతను చెప్పాడు, అమ్మ మీరు తప్పు వెలిగిస్తున్నారు, స్పార్క్ ఇటు వస్తుంది, ఇటు పెట్టాలి, ఇటు వెలిగించాలని. గారాబంగా పెరిగా. చిన్నప్పటి నుంచి డాన్స్ ప్రోగ్రాంలు, గారాబంగా పెరగడం, వదినలు అక్కలు అందరూ వాళ్ళే ఉండేవారు వంటింట్లో. నాకు అసలు పనే ఉండేది కాదు, కూర్చున్న చోటికే వస్తాయి. ఇవాళకి నాకు కూర్చున్న చోటికే వస్తాయి ఫుడ్ అంతా కూడా. అది రాజయోగమా సన్యాస యోగమా ఏమనాలో తెలియదు. సంతోషపడాలా దుఃఖపడాలా అని తెలియదు, మీడియాగా ఉంటా. మనకి జరుగుతుంది, జరిగినంత కాలం. కాఫీ పెట్టిన కూడా రాదు. రాదు. అక్కని బాగా ఏడిపించేసానబ్బా. ఎందుకు వచ్చింది రోషన్, నేను నిజంగా అనుకున్నాను, అంటే మనసుకు దగ్గర నిజంగా అస్సలు రాకూడదు కన్నీళ్ళు అనుకున్నాను. నువ్వు ఏడిపించేస్తావు అనుకుంటా. అంటే మనకి దగ్గర వాళ్ళు ఉన్నప్పుడే మన బాధలు అనుకో, సోల్మేట్స్ అంటారు కదా, ఏదో ఆత్మీయత. మీరు నవ్వితే అంత అందంగా ఉంటారు, ఏడ్చినా అంత అందంగా ఉన్నారక్క. బొందా, నువ్వే చెప్పు. తమ్ముడిల్లు కూడా పక్కనే గుర్తుపెట్టుకోండి తప్పకుండా. నాకు ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఏదో ఒక ఆత్మీయుడితో మాట్లాడుకుంటున్నట్టే ఉంది. నాకు అందుకే చాలా ఓపెన్ అయిపోతాను అనేసి నేను సామాన్యంగా నిన్ని 6 నెలల నుంచి దాటేస్తున్నానా నిన్ను, రేపు అని. అందుకే హృదయం భారం అవుతుంది. కదక ఇంత అందంగా ఉంటారు, ఏం డైట్ ఫాలో అవుతారు ఇప్పుడు ఇక్కడ? నా బంద అసలు నేను ఇంతవరకు డైట్ అనేది చేయలేదు. ఏజ్ అనేది అందరికి ఒకటే, ప్యూర్ వెజిటేరియన్ నాన్న. నేను ఏ డైట్ చేయలేదు. ఏదైనా మంచి కంపెనీ ఉంటే నేను డ్రింక్ కూడా తీస్తాను, డ్రింక్ చేసుకుంటాను, మంచిగా పేకాడుకుంటాను. అవునా? గుళ్ళు తిరుగుతాను, అన్నీ చేస్తా. మంచి కులుమనాలి అలాంటి వాటికి మేనగోడళ్ళు అందరినీ తీసుకుని ఎంజాయ్ చేస్తా ఆ కాలంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా కొంచెం కంట్రోల్, చూసుకో అనేసి. మానసరోవర్ వెళ్దామని ప్లాన్ చేశాను. ఎవరో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని అతని ద్వారా, అతను లాస్ట్ మినిట్ వరకు పర్మిషన్ ఉంది రేపటి ఫ్లైట్ ఎక్కాలి అనగా మనకి పర్మిషన్ రాలేదు చైనా గవర్నమెంట్ నుంచి అనేసి అందరి దగ్గర తీసుకున్న డబ్బుల్లో కొంత కట్ చేసి మిగతా డబ్బు వాపస్ ఇచ్చాడు. ఎక్కడికి పోయినా మన డబ్బు పోవడమే. సరే ఈ సంవత్సరం ఈశ్వరుడు అనుగ్రహించలేదేమో, చూద్దాం వచ్చే సంవత్సరం వెళదామని చాలా వరకు యాత్రలు చేశాను, అన్ని యాత్రలు చేశాను. ఒక మానసరోవర్ బ్యాలెన్స్ ఉంది, శ్రీలంక బ్యాలెన్స్ ఉంది. దేనికి నేను తీసుకెళ్ళమంటారు? తమ్ముడు నేను వస్తాను. నిజమా? నేనే తీసుకెళ్తా, ఎందుకంటే నేను రమణ మహర్షి ఆశ్రమంకి బాగా వెళ్తాను. నేను కూడా మొన్న ఇళరాజా గారి దగ్గరికి వెళ్ళంగానే ఎదుర్కొండ ఆయనకి చిన్న దీపం పెట్టి ఆ ఒక్క ఫోటోని ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఆయన కాళ్ళకి దండం పెట్టి కూడా జై శ్రీరమణ అన్నాను, సంతోషించారు. బాబా టెంపుల్ కూడా కట్టించారు కదా? కట్టించాం నిజాంపేట రోడ్ లో, అక్కడి నుంచి తరిమేశారు. అవునా? ఇది నల్ల బాబా. నాకు ఫస్ట్ బాబాని పరిచయం చేసింది రమాప్రభమ్మ. ధవళేశ్వరంలో నల్ల బాబా, 100 సంవత్సరాల కిందటి బాబా. ఆర్ నారాయణమూర్తి గారి సినిమా చేయడానికి వెళ్ళాము, స్వతంత్ర భారతం అనే సినిమా. అందులో నేను జయలలిత క్యారెక్టర్, గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టర్. సో అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ అదంతా. ఒకరోజు ఎందుకో గ్యాప్ వచ్చింది, వస్తే నీకు బాబాని చూపిస్తాను రావే అనేసి రమాప్రభమ్మ తీసుకెళ్లారనమాట. అప్పుడు చూసా చిన్న బాబా, నల్ల విగ్రహం, ధవళేశ్వరం బాబా. అలాగే ఇక్కడ నిజాంపేట రోడ్లో కట్టే సందర్భం వచ్చినప్పుడు చిట్టిబాబు, నేను, లతా చౌదరి అని TV5లో పనిచేసేది అది వరకు. ఆ అమ్మాయి కలిసి చిట్టిబాబు గారు ఇక్కడ ఉండి కట్టిస్తూ ఉంటే నేను, లతా చౌదరి, మేమందరం, ఈ చందు వీళ్ళందరూ, సుహాసిని, TV సుహాసిని, మేమందరం వెళ్ళి 4 వీక్స్ అలాగుండి యూఎస్లో ఫండ్స్ కలెక్ట్ చేస్తూ చిట్టిబాబుకు పంపిస్తే ఆయన గుడి కట్టించారు. కట్టించిన తర్వాత గుడి కట్టేదాకా ఆయన వాడుకున్నారు బాబా. గుడి కట్టేసిన తర్వాత ఏదో సమ్ డిస్ప్యూట్స్ వచ్చినాయి. డిస్ప్యూట్స్ వస్తే వద్దు, నాకు ఇలాంటి గుళ్ళో ఉండడం ఇష్టం లేదని నేను బయటకు వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత చిట్టిబాబు గారు కొంతకాలం ఉన్నారు, తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేసారు. ఆయన మీద కూడా కేసు పెట్టింది ఆ లతా చౌదరి అనే అమ్మాయి. బ్రాహ్మణ ఆయన, పెద్ద ఆయన కూడా చూడకుండా గుడికి వచ్చే భక్తులు ఏదో అబ్యూస్ చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అనేసి ఆయన్ని కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తెప్పించింది. సో వద్దు, మనకి అది కట్టడం వరకే ఆయనకి మనం పనికొచ్చాము, తర్వాత వదిలేశారంటే ఏం జరిగినా మన మంచికి అనేసి ఒక పాజిటివ్గా తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు దానికి నాకు కూడా ఏమీ సంబంధం లేదు, చాలా సంవత్సరాలు అయింది వచ్చేసి. ఎప్పుడైనా షిరిడి వెళ్ళొస్తుంటారు? షిరిడి మొన్ననే పుట్టినరోజుకి వెళ్ళాను. సో అక్క, సో ఎట్టకేళ్ళకి సాధించావు, ఏడిపించావు. 60 సంవత్సరాలలో ఎన్నో
ఒడిదుడుకులు చెప్పాలంటే బోల్డ్ అన్న కష్టాలని ఇష్టంగా తీసుకొని ఎంతోమంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ తెలుసు. అయ్యో బాబాయ్. నిజంగా మీకు వచ్చినన్ని కష్టాలు వేరే వాళ్ళకి వచ్చుంటే మేబీ సూసైడ్ చేసుకునేవాళ్ళు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇక్కడ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కనపడాలి మళ్ళీ నిన్నే జరిగింది సిగ్గు లేకుండా తిరుగుతుంది చూడు ఇది మళ్ళీ అనే ఒక సమాజం. అలాంటి సమాజాన్ని ఏమనుకుంటా నాకేంటి లైఫ్ సొసైటీ నాకెందుకు అంటా నేను. సో చాలా మంది యాక్ట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరు పేరు చెప్తాను. మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే వాళ్ళతో చెప్పండి. ఓకే, ఫస్ట్ చిరంజీవి గారు. ఆయన్ని చూసి డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఎలా ఉంటుంది, ఎలా కష్టపడాలనేది. ఎలా ఉంటుంది ఆయనతో? ఆయన వర్క్ అయింది పెద్ద. మేము చేసినప్పుడు అంత హలో అమ్మ అంటే హలో, లేచి నుంచి చెబితే వద్దమ్మా కూర్చో పర్లేదు మీరు లేడీస్ మేము ఇవ్వాలి గౌరవం మీకు అనేసి అంటారు. ఒక డిసిప్లిన్, ఒక కష్టపడితే పైకి ఎలా రావాలో అనేది ఆయన చూసి నేర్చుకున్నాం. బాలయ్య బాబు జోవియల్, బోరింగ్ పాప లారీ డ్రైవర్ చేసిన దగ్గర నుంచి మనం చెయ్యాలి, మనం అందరికీ కనిపిస్తూ ఉండాలి, మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనం చేయాలి అంటారు. ఆ ఎంతూసియాజం, ఆ యాక్టివ్నెస్ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. వెంకటేష్ గారితో నాకు పెద్ద పరిచయం లేదు. ఆయన చాలా సాఫ్ట్ గోయింగ్ ఏదో, ఆయన నా కొడుకులాగా చేశారు కానీ ఏదో అగ్నిపుత్రుడు ఏదో, నాకు పెద్ద ఆయనతో పరిచయం లేదు. నాగార్జున గారితో కూడా నేను చేసిన సందర్భం లేదు. సిసింద్రి వాళ్ళ అబ్బాయి సినిమా చేశాను. నాకు నేరుగా చూసిన సందర్భాలు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, తెలీదు. ఎన్టీఆర్ గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? అసలు పాత వాళ్ళ మధ్య నేను ఎప్పుడూ డిఫరెన్స్ చూడలేదు. వాళ్ళందరినీ ఒకే రకంగా చూశాను. ఆయన దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరూ నాకు ఒక దేవుళ్ళు దేవతల్లాగా అనిపిస్తారు. ఈయన మధ్య ఈయనలో ఈ క్వాలిటీ ఈయనలో ఈ క్వాలిటీ అని చెప్పలేము. ఎవరి క్వాలిటీస్ వాళ్ళకే ఏమో అందరూ ఇష్టం. నాకు తెలియదు ఆ డిఫరెన్స్. అంత మైండ్ సెట్ లేదు నాకు. కృష్ణ గారు మల్లెపు మంచి మనసు. ఏ హీరో అంటే మీరు పడి చచ్చేవాళ్ళప్పుడు? పడి చచ్చేది ఎవరికి లేదు. నేను మీరు ఏ హీరో మీరంటే పడి చేస్తారు? నాకు తెలియదు. ఇప్పుడు వెతకాలి నేను, నాకు తెలియదు. అంత నాకు ఎవరి మీద పడి చచ్చేంత లేదు. నేను ఎవరికి అంత ఇష్టమో కూడా నాకు తెలియదు. ఇప్పుడున్న హీరోస్లో బాగా నచ్చే హీరో అంటే? అల్లు అర్జున్ ఇష్టం. అమ్మ క్యారెక్టర్ ఆయనకా? వస్తే చేస్తాను, అంతే, సంతోషం. ఇప్పుడున్న డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు తెలియదు నాకు అసలు తెలియదు ఎవరు. నేను ఇప్పుడు ఏదైనా సినిమాకి వెళితే నాకు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నట్టు ఉంటుంది. నాకు కొంచెం భయంగా వెళతా, ఏమో ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేసి. కానీ ఈ మధ్య 2 చిన్న సినిమాలు చేశాను. అది బాగానే ఉంది, నాకు తగ్గట్టుగానే ఉంది. మీ టైంలో ఆర్టిస్టులు ఎవరు మీకు సపోర్ట్? అంటే మీ కష్ట నష్టాలు చెప్పుకొని ఓకే నేనున్నాను నీ వెంట. వీళ్ళే ఎంత, ఏబిఎస్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ కూడా నీలాగానే అనేవాడు, అక్క నీకు నేనున్నాను ఏమన్నావు అనేసి. ఈ మధ్య అతను కూడా టచ్లో లేడనుకో పెద్ద. అప్పుడు ఉండేవాళ్ళు. ఇంకా శ్రీలక్ష్మి, వై విజయ, అన్నపూర్ణమ్మ మేమే కదా. శ్రీలక్ష్మి గారు చెప్తుంటారు కదా, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక గోడ చెప్పుకుంటాం. అంతే, ఎవరికైనా చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అపార్థం చేసుకుని వెనకాల నవ్వుకునే వాళ్ళని చాలా మందిని లెక్క పెట్టచ్చు. అందరూ మన వాళ్ళే, ఎవరు మన వాళ్ళు కాదు. ఇక్కడ అంటే ఇండస్ట్రీలో ఫేమ్ ఉంటే సింగిల్ కాల్కే మన ఫోన్ ఎత్తుతారు. మనకు అవసరం లేదు అనుకుంటే అవును డిలీట్. ఒకరికన్నా ఫోన్ చేసి ట్రై చేశారా ఈ సినిమా కోసం ఏదన్నా ప్రమోషన్? ఎంతమందిని బాబోయ్ వాళ్ళని తిట్టాను కూడా. ఇంకొకసారి సినిమా అనే మాట ఎత్తావంటే మర్యాదగా ఉంటుందని. ఇన్ని నానా కష్టాలు పడాల్సి వస్తుందని అనుకుంటే అసలు నేను వాళ్ళ పేరు వేసినప్పుడు కూడా నాకు తెలియకుండా వేశారు. ఇక వేశారు, మనం ఒక ప్రిస్టేజ్గా తీసుకోవాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. నేరుగా వెళ్ళిపోయినా దొరకడం లేదు, అపాయింట్మెంట్ దొరకడం లేదు, ఫోన్స్లోనూ దొరకడం లేదు. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా. అంటే 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఏంటి నిజాలు చెప్తే ఎక్కువ రోజు సస్టైన్ అవ్వం కదా, ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బతకాలి కదా అక్క. నేను ప్రొడ్యూసర్లని కూడా ఒకటే అడిగేదాన్ని, ₹1 తక్కువైనా పర్వాలేదు, నేను బ్రాహ్మణ అమ్మాయిని, ప్యూర్ వెజిటేరియన్, టైంకి ఇంత పెరుగన్నం పెట్టండి చాలని. పెట్టకపోతే మాత్రం మీ సినిమా ఆడదనేసేదాన్ని. అప్పుడు అలాగనేసేదాన్ని. అయ్యో ఏంటమ్మా అలాగంటావు, శాపం పట్టుకు తల్లి, బ్రాహ్మణ అమ్మాయి అంటే నిజం అవుతుందంట అని భయపడేవాళ్ళు. పెట్టిన సందర్భాలు ఉన్నాయండి శాపాలు ఎక్కడన్నా? తక్కువేలే, మనస్ఫూర్తిగా పెట్టలేదు. కానీ మనసులో బాధపడినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నీకు ఇలాగ చేశాము, ఇలాగ అయిందన్న సందర్భాలు చాలా చూశాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం తెరిచిన పుస్తకం కాబట్టి జీవితం అంటే ఏమనిపించింది? వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? జీవితం మనకి ఎలాగ రాసి పెట్టిందో అలాగ వెళ్ళడమే జీవితం. మనం ఇది చేయాలనుకోవడం, అది చేయాలనుకోవడం అనేది భ్రమ. అన్నీ చేసే పంపిస్తాడు ఆ దేవుడు. మనకి ఏది కావాలో, ఎవరు మన దగ్గర ఉండాలో, మనకి ఏది ఇవ్వాలో ఇవ్వకూడదు అన్నీ ఆయనే చేసి పంపిస్తాడు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మామనుకో
జీవితం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, జీవితం జీవితంలాగా గడపాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడున్న డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి నేను ఒక రిక్వెస్ట్, ఎందుకంటే ఎంతో జీవితాన్ని చూశారు, 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేశారు, ఎంతోమంది స్టార్లతో వర్క్ చేశారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ అప్పుడున్న జనరేషన్ని పట్టించుకోవట్లేదనే మాట అయితే అక్కడ ఇక్కడ వినపడుతుంది. కాబట్టి మంచి మంచి క్యారెక్టర్లు సెట్ అయ్యే వాళ్ళు మన తెలుగులో ఉంచుకొని కూడా మన కకృతి ఎక్కడో తమిళ్, హిందీ, కన్నడకి వెళ్ళి వాళ్ళకి డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్లు ఇవ్వాలి. సో బోరింగ్ పాప, వ్యాంప్ అనేది మనం పెట్టుకుందాము వాళ్ళు చేసిన క్యారెక్టర్లకి, అంతేగాని వాళ్ళు అలా కాదు. కాబట్టి నిజ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలిగే సత్తా ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. దానిలో మీరు ఎప్పుడూ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విష్ యూ గుడ్ లక్ అక్క. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రుద్రం కోట ఆల్సో. థ్యాంక్ యూ తమ్ముడు, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.